హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వర్మ క్లాస్ రూమ్. వర్మ క్లాస్ రూమ్ లో ఈ రోజు మనం సెకండ్ లెసన్ అయినటువంటి వాణిజ్య స్థావరాల నుంచి సామ్రాజ్య స్థాపన వరకు, అంటే కంపెనీ యొక్క అధికార స్థాపన. కంపెనీ అంటే ఏ కంపెనీ? ఈస్ట్ ఇండియా కంపెనీ. సో వాళ్ళ యొక్క అధికార స్థాపన ఎలా జరిగింది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఓకేనా? మరి లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దాం. ఈ లెసన్ చాలా కన్ఫ్యూజ్డ్ గా ఉంటది. అయితే ముందు వెనక ఇవ్వటం వల్ల కన్ఫ్యూజ్డ్ గా ఉంటది. ఏ మాత్రం టెన్షన్ పడకండి. నేను ఒక స్టోరీ లాగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. మీకు విన్న తర్వాత మళ్ళీ ఒకసారి గనక మీరు ఒకసారి బుక్ తీసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ మనం చూస్తున్నది ఏంటి అంటే, భారతదేశంలో శక్తివంతమైనటువంటి మొఘల్ పరిపాలకులలో ఔరంగజేబు చివరివాడు. సో ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు ఇచ్చారనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలి. చెప్పాను మీకు ఆల్రెడీ. ఎన్సీఆర్టీ సిలబస్ లో 7th క్లాస్ లో ఎక్కడైతే క్లోజ్ అవుతుందో అక్కడి నుంచే 8th క్లాస్ లో ఓపెన్ అవుతుంది. సో 7th క్లాస్ లో మొఘల్ సామ్రాజ్యంలో చివరిలో ఏమని ఉంటుంది అంటే 1707వ సంవత్సరంలో ఔరంగజేబు మరణించాడు అని ఉంటుంది. సో అక్కడ ఓపెన్ అయింది అనమాట మళ్ళీ ఈ స్టోరీ. ఓకేనా? కాబట్టి 1707లో అతని మరణం తర్వాత చాలా మంది మొఘల్ గవర్నర్స్, అంటే సుబేదార్లు, పెద్ద పెద్ద జమీందారులు, వాళ్ళందరూ కూడా వాళ్ళ అధికారం దృఢపరచుకోవడానికి మరి ప్రాంతీయ రాజ్యాలను ఏర్పరచుకున్నారు. అంటే ఎవరికి వాళ్ళు, ఇప్పుడు ప్రధానమైనటువంటి రాజు చచ్చిపోయాడు అనుకోండి, చక్రవర్తి చనిపోయాడు అనుకోండి, ఏం చేస్తాడు? అప్పటిదాకా తన దగ్గర ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని నేనే రాజు అని చెప్పుకొని, మీరంతా కప్పాలు నాకే కట్టాలి, మొత్తం వసూలంతా నేనే చేస్తాను అని చెప్పేసి తన అథారిటీ చూపించుకోవడం మొదలు పెట్టారు. సో అలాగే ఇక్కడ అథారిటీ అనేటువంటిది మొదలైందని చెప్తున్నారు. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసుకుంటే, ఇక్కడ బహదూర్ షా జాఫర్ అతని కుమారులు కెప్టెన్ హడ్సన్ చే నిర్బంధించబడటం. ఒక్కసారి ఇక్కడ మీరు ఈ బహదూర్ షా జాఫర్ ఎవరైనా చూసుకుంటే, మొఘల్ సామ్రాజ్యంలో ఔరంగజేబు చనిపోయిన తర్వాత ఇంకా చాలా మంది పరిపాలన చేశారు, కానీ వాళ్ళందరూ అంత శక్తివంతమైన రాజులు కాదు. అందుకని ఏమన్నాడు ఇందాక అక్కడ, మొఘల్ సామ్రాజ్య పాలకులలో, ఓకేనా, అత్యంత శక్తివంతమైన రాజులలో ఎవరు చివరివాడు అన్నాడు? ఔరంగజేబు అన్నాడు. సో ఔరంగజేబు ఎప్పుడు చనిపోయాడు? 1707వ సంవత్సరంలో చనిపోయాడు. ఈ 1707వ సంవత్సరంలో చనిపోయిన తర్వాత ఒక్కసారిగా మార్పులు రావటం మొదలుపెట్టింది. అంటే బ్రిటిష్ వాళ్ళు అప్పటి వరకు ప్రతిసారి వెళ్ళి అతని దగ్గర కాళ్ళ దగ్గర సలాం కొట్టి మరి వర్తకానికి అనుమతులు తెచ్చుకోవటం, ఇదంతా మరి వాళ్ళకి కష్టం అనిపించింది. ఎప్పుడైతే ఔరంగజేబు చనిపోయాడో, ప్రాంతీయ రాజ్యాలని చిన్న చిన్న రాజ్యాలు కాబట్టి వీళ్ళని భయపెట్టో లేదంటే ఏదో రకంగా వాళ్ళకి లంచాలు ఇచ్చో ఆ రాజ్యాలని ఆక్రమించుకోవచ్చు అనేటువంటి దుర్బుద్ధి మరి ఆంగ్లేయుల్లో కలిగింది. సో ఇక్కడ మనం చూసుకుంటే, బహదూర్ షా జాఫర్ చివరి చక్రవర్తి, మొఘల్లో చివరి చక్రవర్తి. ఈయన 1857 సిపాయిల తిరుగుబాటులో చనిపోతాడు. ఇది మనకు ముందు వస్తుంది సార్. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. బహదూర్ షా జాఫర్ ఎవరు అంటే, ఔరంగజేబు చనిపోయాడు, చివరి శక్తివంతమైన పాలకుడు. అతని తర్వాత ఇంకా కొంతమంది పాలన చేసినటువంటి వాళ్ళలో చివరివాడు. అంటే ఇతనితో సామ్రాజ్యం ముగిసిపోయింది అనమాట, మొఘల్ సామ్రాజ్యం అనేటువంటిది. సో ఎవరు ఈ లాస్ట్ చక్రవర్తి అంటే బహదూర్ షా జాఫర్. ఇతన్ని కెప్టెన్ హడ్సన్, ఓకేనా, ఎవరు నిర్బంధించారు? ఇతన్ని కెప్టెన్ హడ్సన్ నిర్బంధించాడు. సో చెప్పాను కదా, అంటే భారతీయుల్లో ఒక నెగిటివ్ వైబ్రేషన్ తీసుకురావడానికి, అలాగే వాళ్ళది అధికారం సరిగా లేదు కాబట్టి మేము కరెక్ట్ చేయడానికి మేము వచ్చామనేటువంటి ఒక వేరే అభిప్రాయాన్ని సృష్టించడం కోసం బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడూ కూడా అలాంటివన్నీ చిత్రాలు గీయించుకొని అందరికీ చూపిస్తూ ఉండేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళు చేసేది రైట్ అని చూపించుకోవడం కోసం. ఇక్కడ చూసుకుంటే 1857 బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అతిపెద్ద ప్రజా తిరుగుబాటు జరిగినప్పుడు బహదూర్ షా జాఫర్ మొఘల్ పాలకుడుగా ఉన్నాడు. తిరుగుబాటును కంపెనీ అణిచివేసిన తర్వాత బ్రిటిష్ వారు బహదూర్ షా జాఫర్ ను రాజ్యభ్రష్టుని చేసి అతని కుమారులను అత్యంత క్రూరంగా చంపారు. అంటే ఇక ఆ తరం అంతమైపోవడానికి బ్రిటిష్ వాళ్లే కారణం, ఆ మొఘల్ సామ్రాజ్యం అంతమైపోవడానికి. సో 1857 తిరుగుబాటు గురించి ముందు పూర్తి స్టోరీ ఉంటది, కానీ ఇప్పుడు మీరు ఏం డిస్కస్ చేయదు, ఓన్లీ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. బహదూర్ షా జాఫర్ చివరివాడు. ఓకేనా? మొఘల్ సామ్రాజ్యంలో శక్తివంతమైన రాజు ఔరంగజేబ్. అతను ఎప్పుడు చచ్చిపోయాడు? 1707వ సంవత్సరం చనిపోయాడు. మరి బహదూర్ షా జాఫర్ ని అరెస్ట్ చేసి నిర్బంధించినటువంటి వారు ఎవరు అంటే కెప్టెన్ హడ్సన్. అంతే ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ మూడే. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ తూర్పు వైపుకు ఈస్ట్ ఇండియా కంపెనీ గమనం. ఇది చాలా పెద్ద విషయం.
దీని గనక మీరు గుర్తుంచుకోవాలి అంటే, ఈ బిట్స్ అన్ని మీరు గుర్తుంచుకోవాలి ఈజీగా అనుకుంటే, నేను మీకు ఒక పటం చూపిస్తాను. అది చూపిస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? సో ఇక్కడ పటం ఉంది, కానీ దీన్ని చూడటానికి గూగుల్ మ్యాప్స్ దాన్ని చూడటానికి చాలా తేడా ఉంటుంది. సో అది మీకు ఇప్పుడు చూపించబోతుంది. ఇక్కడ ప్రపంచ పటం కనిపిస్తుంది మీ అందరికీ కూడా. సో ఈ ప్రపంచ పటంలో యాక్చువల్ గా ఇక్కడ మీరు కనుక నేను జూమ్ చేస్తున్నాను చూడండి ఒక్కసారి. ఇక్కడ మీకు ఇదంతా మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా ఏమైతే ఉందో, ఈ ప్రాంతం ఏమైతే ఉందో ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇదంతా లిబియా, ఈజిప్ట్, సూడాను, ఇథియోపియా, ఇదంతా ఆఫ్రికా ఖండం. ఈ పైన మీకు ఫ్రాన్స్, ఇటలీ, రొమేనియా, ఇదంతా కూడా ఏంటి అంటే ఈ ఖండం అంతా కూడా యూరప్. ఇక్కడ వరకు ఇదంతా కూడా యూరప్. ఇక ఇదంతా కూడా ఆసియా ఖండం, అతి పెద్ద ఖండం ఆసియా ఖండం. దీనిలో అతి పెద్ద దేశం ఇక్కడే చూడండి, రష్యా. ఓకేనా? సో ఇక్కడ మనకి ఇదంతా పక్కన పెట్టేస్తే ఇక్కడ ఏం జరిగింది ప్రాబ్లం అనేది చూసుకుంటే, మీకు ఇక్కడ ఆఫ్రికాని, యూరప్ ని మధ్యలో ఒక సముద్రం కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మీకు దీన్నే మధ్యధరా సముద్రం లేక మెడిటరేనియన్ సీ అంటాం. ఓకేనా? సో ఇక్కడ మెడిటరేనియన్ సీ ఏమైతే మధ్యధరా సముద్రం ఉందో, ఇది ఏం చేస్తుంది అంటే యాక్చువల్ గా ఈ యూరోప్ నుంచి ఆసియాకి వెళ్ళటానికి ఇది ప్రధానమైన రహదారి అన్నమాట. చూడండి, మంచిగా ఈ సముద్రంలో వాళ్ళు ఇలా వేసుకొని వచ్చేసి పడవ వచ్చేసి దీంట్లోకి వచ్చేస్తారు. ఎక్కడికి? సిరియాలోకి వచ్చేస్తారు, లేదంటే టర్కీలోకి వచ్చేస్తారు వాళ్ళు. ఓకేనా? అలా వచ్చేటప్పుడు ఏం జరుగుద్ది, మొత్తం అంతా వాళ్ళు హ్యాపీగా అంటే సముద్ర మార్గాన్ని ఈజీగా ఇటు పక్క వచ్చేస్తారు. ఆసియాలో ఉన్నటువంటి అన్ని దేశాల్లోకి వాళ్ళు ఇలా వెళ్ళిపోతారు అన్నమాట, ఇండియాలోకి వచ్చేయచ్చు వాళ్ళు. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే, ఇక్కడ ఒక చిన్న సంఘటన జరిగింది. ఆ సంఘటనే మీకు ఇక్కడ ఇచ్చారు. ఏమిచ్చారు? 1600 సంవత్సరంలో తూర్పు దేశాలతో వర్తకం చేయడానికి పూర్తి హక్కును తనకు మంజూరు చేసినట్లు ఇంగ్లాండ్ పరిపాలకులైనటువంటి క్వీన్ ఎలిజబెత్ I ఈస్ట్ ఇండియా కంపెనీకి ఒక పట్టా ఇచ్చింది. ఏమిచ్చిందంటే, ఈస్ట్ ఇండియా కంపెనీకి, అమ్మా మీరు తూర్పు దేశాలతో వర్తకం చేయడానికి పూర్తి హక్కును పొందారు. ఏంటి? పూర్తి హక్కును పొందారు అని చెప్పారు. మరి పూర్తి హక్కును పొందినప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ వ్యాపారం చేయాలో వాళ్ళందరూ సముద్ర మార్గాల గుండానే కదా అన్వేషించాలి. సో ఇక్కడ ఒక చరిత్ర ఉంది, ఆ పాత చరిత్ర ఏంటో చూసుకుందాం. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి పోర్చుగల్ కనిపిస్తుందా మీ అందరికి? ఇక్కడ పోర్చుగల్ చూడండి, నేను పెట్టాను ఇక్కడ బాణం గుర్తు. సో ఇక్కడ ఈ పోర్చుగల్ ఏమైతే ఉందో, ఈ పోర్చుగల్ నుంచి కథ మొదలైంది. ఏంటి ఈ పోర్చుగల్ కథ అంటే, ఈ పోర్చుగల్ ఏం చేసేది అంటే వ్యాపారం కోసం మరి మంచిగా ఈ మధ్యధరా సముద్రాన్ని ఉపయోగించుకొని శుభ్రంగా ఇటు పక్కకు వచ్చేసేది. ఎవరి దగ్గరికి? ఈ ఆసియా ఖండంలోకి వచ్చి వ్యాపారం చేసుకునేది. ఓకేనా? అయితే ఏం జరిగింది ఈ మధ్యలో, ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ ఇస్తాంబుల్ అనేటువంటి ఒక దేశం, ఇస్తాంబుల్ అనేటువంటి దేశం ఉంది. ఇక్కడే కాన్స్టాంటినోపిల్ అనేటువంటి ఒక, ఇక్కడ చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ కాన్స్టాంటినోపిల్ అనేటువంటి ఒక రాజ్యం ఉంది ఇక్కడ. దీనికి అలాగే మరి అంటే ఇక్కడ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో అప్పుడు యుద్ధాలు ఎందుకు జరిగేవి అంటే ముస్లిమ్స్ కి అలాగే క్రిస్టియన్లకి యుద్ధాలు జరిగేవి. ఇక్కడ మనం చూసుకుంటే ఇవన్నీ ముస్లిం ఏరియాస్ అన్నమాట. ఏవి? టర్కీ కావచ్చు, ఇవన్నీ కూడా ముస్లిం ప్రాబల్యం ఎక్కువగా ఉన్నటువంటి ఏరియాస్. అలాగే ఇటుపక్క ఉన్నటువంటి యూరప్ కంట్రీ మొత్తం కూడా క్రిస్టియన్ ఎక్కువగా ఉన్నటువంటి దేశాలు అన్నమాట. వీళ్ళిద్దరికీ మధ్యలో మత యుద్ధాలు జరిగేవి. ఈ మత యుద్ధాలకే ఇంకొక పేరేంటి అంటే క్రూసేడులు. ఈ మత యుద్ధాలకి ఇంకొక పేరేంటి? క్రూసేడులు. ఈ క్రూసేడ్ యుద్ధం జరిగినప్పుడు ఏం జరిగింది అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ మధ్యధరా సముద్రపు దారి ఏమైతే ఉందో దీన్ని టర్కీ దేశం మూసేసింది అనమాట. అంటే ఇంకెవడో మా వైపు నుంచి ఈ ఆసియా ఖండంలోకి వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పేసి టర్కీ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. ఎప్పుడైతే టర్కీ ఆ పెద్ద నిర్ణయం తీసుకుందో, మరి ఇప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి ఏకైక మార్గం ఏంటి? ఈ టర్కీలోంచే వెళ్ళాలి వీళ్ళు, అంతే కదా. కానీ ఈ టర్కీ పాపం కాస్త మూసుకుపోయినప్పుడు మరి ఏం చేయాలి వీళ్ళు? సో అప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటే, ఇక్కడ పోర్చుగల్ రాజు హెన్రిక్, ఇతను ఏం చేశాడు? హెన్రీ నావిగేషన్ పాఠశాలను స్థాపించాడు. నావిగేషన్ అంటే ఏంటి? మొత్తం నౌకాదళం మొత్తం కూడా అన్ని చోట్లకి విస్తరించబడి అక్కడ ఎక్కడ వ్యాపారం జరుగుతుంది, అలాగే వర్తక వాణిజ్యాల ద్వారా ఎక్కడ సరుకులు తక్కువగా ఉంటాయి అవి తెచ్చుకుని అమ్ముకునే ఒక సంస్థ రూపొందించాడు. ఈ హెన్రీ ద నావిగేషన్ అనేటువంటి ఈ పాఠశాలను రూపొందించి చాలా మందిని తయారు చేస్తే వాళ్ళందరూ కూడా మరి అక్కడ నుంచి బయలుదేరి, ఈ పోర్చుగల్ నుంచి బయలుదేరి మరి ఈ సముద్ర మార్గం అంటే ఏది? అట్లాంటిక్ సముద్రం మీదుగా ఎలాగైనా సరే ఇటు పక్కకి అంటే ఆసియా ఖండానికి దారి కనుక్కోవాలన్నటువంటి విషయం మీద వీళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయత్నాలు చేసినప్పుడు
బార్తిలోమా డయాజ్ అనేటువంటి ఒక వ్యక్తి 1487లో ఇతను ఏం చేశాడు అంటే మెల్లగా పోర్చుగల్ నుంచి బయలుదేరి ఇలా వచ్చాడు. వచ్చిన తర్వాత అతను ఎక్కడ ఆగిపోయాడు అంటే ఈ క్రింద ఉన్నటువంటి ఈ అగ్రం దగ్గర, అంటే దీన్నే తుఫానుల అగ్రం అని పిలుస్తారు. ఈ అగ్రం దగ్గర ఆగిపోయాడు, ఈ కేప్ టౌన్ దగ్గర ఆగిపోయాడు అనమాట. ఇంకెంతకు మించి అతను వెళ్ళలేకపోయాడు. ఎందుకని అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి మహాసముద్రాల కలయిక, దక్షిణ మహాసముద్రం అంటాం ఇది మొత్తాన్ని కూడా. సో ఇక్కడ మొత్తం అంతా కూడా సముద్రాలు ఎక్కువగా కలవడం వల్ల, అంటే హిందూ మహాసముద్రం కావచ్చు, అలాగే అట్లాంటిక్ అంటే దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రం కావచ్చు, ఈ రెండు కలిసినటువంటి అతిపెద్ద ప్రవాహాలు వేగంగా రావటం వలన ఇక్కడ ఎక్కువగా తుఫాన్లు ఏర్పడతాయి. సో దీనికే తుఫాన్ల అగ్రం అని పేరు పెట్టి ఇతను ఇంతకు మించి జర్నీ చేయలేక వెళ్ళిపోయాడు. ఎవరు? ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి బార్తిలోమా డయాజ్. ఈ బార్తిలోమా డయాజ్ వెళ్ళిపోయిన తర్వాత 1498లో ఏం జరిగింది అంటే మళ్ళీ ఇంకొక పోర్చుగీస్ నావికుడైనటువంటి ఎవరు? వాస్కో డగామా. సో ఈ వాస్కో డగామా మళ్ళీ పోర్చుగల్ నుంచి బయలుదేరి ఇలా మెల్లగా వచ్చాడు. వచ్చి మొత్తానికి దాటి మడగాస్కర్ చేరుకున్నాడు. ఈ మడగాస్కర్ చేరుకున్న తర్వాత ఇతనికి ఒక అతను పరిచయం అయ్యాడు. అతని పేరే అబ్దుల్ మజీద్. ఏంటండి? అబ్దుల్ మజీద్. ఈ అబ్దుల్ మజీద్ సహాయంతో ఇతను మెల్లగా ఎటొచ్చాడు అంటే ఎక్కడికి వచ్చాడు? క్యాలికట్. ఎక్కడుందండి ఇది? కేరళలో ఉన్నటువంటి క్యాలికట్ తీరానికి చేరుకున్నాడు. మరి క్యాలికట్ ప్రస్తుత నామం ఏంటి? కోజికోడ్. ఏంటండి? కోజికోడ్. ఇక్కడికి వచ్చాడు అనమాట. సో అప్పుడు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు పేరు ఏంటి అంటే జామోరిన్ లేక ఇతన్నే మను విక్రమ వర్మ అని పిలుస్తారు. ఇతనికి సముద్రక అని ఇంకొక పేరు కూడా ఉంది. అంటే సముద్రం మీద చాలా యుద్ధాలు గెలిచాడు కాబట్టి ఇతనికి సముద్రక అని ఇంకొక పేరు ఉంది. సో ఈ వ్యక్తులని ఇక్కడ కలవడం జరిగింది. ఎవరు? వాస్కో డగామా. సో ఇక్కడ మనకి ఇద్దరు పేర్లు చెప్పాను మీకు. సో ఈ చరిత్ర అంతా ఎలా జరిగింది అనేటువంటి విషయాన్ని మీకు క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇంతవరకు మీకు అర్థమైంది కాబట్టి మరి మనం పాఠంలోకి వెళ్ళిపోతాం. 1600 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక పట్టా పొందింది. ఎవరి దగ్గర నుంచి అంటే క్వీన్ ఎలిజబెత్ I దగ్గర నుంచి మొత్తం ఈ తూర్పు దేశాల్లో వర్తకం చేసుకుంటాం మేము అనేటువంటి దాన్ని పొందింది. ఎవరు? ఈ బ్రిటిషర్స్ ఐలాండ్ నుంచి వాళ్ళు మొత్తం తిరిగి రావాలి. అయితే వీళ్ళకంటే ముందే ఎవరు వచ్చారు చెప్పాను కదా మీకు ఇప్పుడే. ఇప్పుడు వాస్కో డగామా 1498లోనే ఆల్రెడీ ఎక్కడికి వచ్చేసాడు? కోజికోడ్కి వచ్చేసాడు. అంటే ప్రెసెంట్ కోజికోడ్ ఒకప్పుడు ఏంటది? క్యాలికట్. సో కాబట్టి ఆ క్యాలికట్ లో ఆల్రెడీ ఆ రాజును కలిసి ఆల్రెడీ వ్యాపారం స్టార్ట్ చేశాడు. అంటే బ్రిటిష్ వాళ్ళకంటే ముందు ఎవరు వచ్చారు? పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు. సో మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో మొత్తం ఎవరెవరు వచ్చారు, ముందెవరు వచ్చారు, వెనకెవరు వచ్చారు అనేటువంటి విషయాన్ని కనుక మీరు కొంచెం దృష్టి పెడితే, ఓకేనా? ఫస్ట్ భారతదేశంలోకి అడుగు పెట్టిన మొదటి వారు ఎవరు? పోర్చుగీసు వారు. అంతే కదా? ఇది మీకు అర్థమైపోయింది కదా? 1498లో వాస్కో డగామా మరి ఎవరిని కలిశాడు అంటే జామోరిన్ లేక మరి మను విక్రమ వర్మ లేక సముద్రక అనేటువంటి రాజుని క్యాలికట్ లో కలవటం జరిగింది. అలా అతను వ్యాపారాన్ని స్టార్ట్ చేశాడు. యాలకులు, లవంగాలు, మిరియాలు ఇలాంటి వాటిని కేరళలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి సుగంధద్రవ్యాలు, అవి తీసుకువెళ్ళి 60 రెట్లు లాభాన్ని పొందేసరికి ఊరుకుంటాడా? ఇక అందరినీ వేసుకొచ్చాడు అక్కడి నుంచి. మరి వ్యాపారం జోరుగా సాగుతుంది. మరి సాగుతున్న టైంలోనే మరి ఆయన ఒక్కడే వస్తాడంటే వ్యాపారం బాగుందంటే, ఇప్పుడు ఒక ఆటో బాగుందంటే 10 మంది ఆటోలు కొనేస్తారు. అలాంటిది అక్కడ 60 రెట్లు లాభం వచ్చిందంటే మిగిలిన వాళ్ళు ఊరుకుంటారా? మరి ఆటోమేటిక్ గా ఒక వే తెలిసిన తర్వాత ఈజీ మిగిలిన వాళ్ళందరికీ రావటం. కాబట్టి నెక్స్ట్ ఎవరు వచ్చారు అంటే డచ్ వారు వచ్చారు. ఓకేనండి? నెక్స్ట్ ఎవరు వచ్చారు అంటే డచ్ వారు వచ్చారు. ఈ డచ్ వారు ఏ దేశస్తులు? హాలాండ్ దేశస్తులు. డచ్ వారు ఏ దేశస్తులు? హాలాండ్ దేశస్తులు. ఇప్పుడు దీన్ని మనం ఏమని పిలుస్తున్నాం? నెదర్లాండ్స్. ఈ దేశాన్ని మనం ఇప్పుడు ఏమని పిలుస్తున్నామండి? నెదర్లాండ్స్ అని పిలుస్తున్నాం. మరి మూడో వాళ్ళు ఎవరు? ఆంగ్లేయులు, అంటే మన బ్రిటిష్ వారు. ఓకేనా? మూడో వారు ఎవరు అంటే ఆంగ్లేయులు. మరి నాలుగో వారు ఎవరు? డేన్స్. నాలుగో వారు ఎవరండి? డేన్స్. అంటే వీళ్ళు డెన్మార్క్ దేశస్తులు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, వీళ్ళు డెన్మార్క్ దేశస్తులు. మరి ఐదో వాళ్ళు, లాస్ట్ వాళ్ళు ఎవరు అంటే ఫ్రెంచ్ వారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని అడిగేటువంటి అవకాశం కూడా ఉంది. భారతదేశంలోకి
ఎవరు ముందు వచ్చారు అంటే ఒక వరుస క్రమంలో అమర్చడం కూడా అడగచ్చు, చెప్పలేం. కాబట్టి ముందు వచ్చిన వాళ్ళు పోర్చుగల్ 1498, మరి దాని తర్వాత డచ్ వారు వచ్చారు అంటే హాలండ్ నెదర్లాండ్స్ నుంచి. ఆ తర్వాత మూడో వారు ఆంగ్లేయులు. ఓకేనా, ఆంగ్లేయులు 1600 సంవత్సరంలో ఎలిజబెత్ I రాణి గారి దగ్గర నుంచి పట్టా పొంది మెల్లగా మన భారతదేశంలోకి ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత డెన్మార్క్ దేశస్తులు కూడా మన దేశంలో వ్యాపారం చేయడానికి వచ్చారు. ఆ తర్వాత ఫ్రాన్స్ దేశం నుంచి ఫ్రెంచ్ వారు కూడా మరి మన దేశంలోకి రావటం జరిగింది. ఓకేనా, సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకుంటే ఈ పాఠంలో మిగిలిన వాళ్ళు ఎవరి గురించి ప్రస్తావన లేదు. ఓన్లీ ప్రస్తావన ఉందల్లా ఎవరి వల్ల అంటే ఓన్లీ ఆంగ్లేయుల గురించి మాత్రమే. సో కాబట్టి ఆంగ్లేయుల గురించి మనం తీసుకుంటే ఇక్కడ ఆంగ్లేయులకి ఫ్రెంచ్ వారికి యుద్ధాలు జరిగాయి. అయితే ఇక్కడ మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, అది చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఇందులో ఉన్న వాళ్ళందరూ ప్రతి చోట వర్తక స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు భారతదేశం మొత్తం మీద. అంటే పోర్చుగీస్ వారికి వర్తక స్థావరాలు ఉన్నాయి భారతదేశంలో, డచ్ వారికి ఉన్నాయి, ఆంగ్లేయులకు ఉన్నాయి, డేన్స్కి ఉన్నాయి, ఫ్రెంచ్ వారికి ఉన్నాయి. అయితే ఎక్కువ ప్రభావం లేని వాళ్ళు ఎవరు అంటే డేన్స్, వాళ్ళకి అంత ప్రభావం లేదు. డచ్ వాళ్ళు కూడా అంత ప్రభావం చూపించాల. కానీ పోర్చుగల్ వాళ్ళు, ఆంగ్లేయులు, ఫ్రెంచ్ వాళ్ళు అంటే 1, 3, 5 ఈ బేసి నెంబర్లు ఏమైతే ఉన్నాయో ఈ ముగ్గురు మాత్రం మంచి ప్రభావం చూపించారు. ఓకేనా, సో ఈ ప్రభావం చూపించడం అంటే ఏంటి, వీళ్ళు మాది అంటే మాది, మాకు కావాలంటే మాకు కావాలి, ఈ రాజుగారికి మేము అది ఇస్తామంటే మేము ఇది ఇస్తామని చెప్పేసి వాళ్ళకి రాజుగారికి మరి వాళ్ళ దేశంలో మందు బాగా, మన రాజులేంటి విలాసవంతులు, వాళ్ళకి ఏది ఇచ్చినా సరే హ్యాపీగా ఉండాలి. సో మంచిగా ఇంత మందు బాటిల్ పట్టుకొచ్చి వాళ్ళకి ఇస్తే, అంటే అప్పట్లో వైన్ అనమాట, సో అలాంటి వైన్ బాటిల్ పట్టుకొచ్చి రాజుగారికి ఇస్తే మన దగ్గర ఏమో ఏదో మధు అని పిలిచేవాళ్ళు, అదేదో సారా అలాంటిది. కానీ వాళ్ళు ఇచ్చేటువంటి ఫారిన్ బ్రాండ్స్ కి మన వాళ్ళు బాగా ఇష్టపడ్డారు. రాజులందరూ కూడా ఆ మత్తుని బాగా ఆస్వాదించారు. దాంతో వాళ్ళు రకరకాల పిస్టోల్స్, ఒకప్పుడు మన వాళ్ళందరూ కత్తులతో యుద్ధాలు చేస్తుంటే పిస్టోల్స్ పట్టుకొచ్చి పిస్టల్స్, గన్స్ అలాంటివి పరిచయం చేయడం జరిగింది. ఫిరంగి గుండ్లు పరిచయం చేశారు యుద్ధంలో. సో రాజులకి ఇవన్నీ నచ్చినాయి అనమాట. ఈజీగా ఇక్కడి నుంచి తిష్కేమంటే ఒకడు వచ్చిపోతున్నాడు. అంతకుముందే తెలియని రాజుగా కష్టపడి కత్తో నరకాలి. ఇది ఇప్పుడు అనుకోండి గన్తో టిష్కం అంటే చాలు ఒకడు వచ్చిపోతాడు అనమాట. కాబట్టి ఇలాంటివన్నీ కొత్త టెక్నాలజీ బాగా నచ్చింది రాజులకి. సో వీళ్ళు వాళ్ళని ఏంటి అన్ని పట్టుకొచ్చి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పర్మిషన్లు ఇవ్వడం మొదలు పెట్టారు. ఆ పర్మిషన్ల సహాయంతో వాళ్ళు దేశాన్ని దోచుకోవటం మొదలు పెట్టారు. ఓకేనా, సో ఇక్కడ మనకి పోర్చుగల్ వాళ్ళు, ఆంగ్లేయులు, ఫ్రెంచ్ వారు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉండేవాడు. ఈ ప్లేస్ మాదంటే ఈ ప్లేస్ మాదని. రాజులు మాత్రం సైలెంట్గా ఉండేవాడు, ఎందుకని వాళ్ళు తాగేసి పడుకునేవాడు. కాబట్టి వీళ్ళు మాత్రమే కొట్టుకునేవాళ్ళు అనమాట. వీళ్ళు ఈ ప్లేస్ మాది, నువ్వు వెళ్ళిపోరా అంటే నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి కొట్టుకోవటం, సందులు చేసుకోవటం ఇదే పని. సో మనకి ఈ ముగ్గురు చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో ఇక్కడ మనం నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఇచ్చారు చూడండి ఒకసారి. ఇక్కడ గుడ్ హోప్ అగ్రాన్ని చుట్టి మొదటిసారి ఆంగ్లేయులు ఓడలు ఆఫ్రికా పశ్చిమ తీరంలో గుడ్ హోప్ అగ్రాన్ని చుట్టి మహాసముద్రాన్ని దాటి వచ్చే టైంకి అప్పటికే గోవా కేంద్రంగా ఎవరున్నారు, పోర్చుగీస్ వాళ్ళు ఉన్నారు, చెప్పాను మీకు ఆల్రెడీ. సో గోవా కేంద్రంగా చేసుకుని పోర్చుగీస్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. సో ఇక్కడ డచ్ వారు కూడా 17వ శతాబ్ద ప్రారంభానికి డచ్ వారు కూడా హిందూ మహాసముద్రంలో మరి వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. ఫ్రెంచ్ వాళ్ళు కూడా త్వరలో రంగానికి దిగారు. మీకు సింపుల్ గా ఇచ్చేసాడు, కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వరుస మాత్రం అదనమాట, ఇందాక నేను చెప్పినటువంటి వరుస గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళు దేనికోసం, మిరియాలు, యాలకులు, లవంగాలు, దీనికోసమే వీళ్ళందరూ కూడా ఇది చేయడం జరిగింది. ఓకేనా, సో ఎక్కువ ఇచ్చేసుకోవద్దు, మీరు ఉన్న వీటిని మాత్రమే చదువుకోండి. నేను ఇచ్చేది మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఓకేనా, సో నెక్స్ట్ బెంగాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తకం ఎలా స్టార్ట్ అయ్యింది అనేటువంటిది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి. అసలు మరి వచ్చారు బానే ఉంది, అసలు ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళు ఎక్కడ వర్తక స్థావరాన్ని స్టార్ట్ చేశారనే విషయం తెలుసుకోండి. ఓకేనా, ఎక్కడ వర్తక స్థావరం స్టార్ట్ చేశారు అంటే అసలు బ్రిటిష్ వాళ్ళకి ఫస్ట్ వర్తక స్థావరం లేదు. యాక్చువల్గా ఆంగ్లేయుల నుంచి ఫస్ట్ వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే 1608వ సంవత్సరంలో ఇతను హాకిన్స్, అతని పేరు హాకిన్స్. కుక్కర్ ఉందిగా అది గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. ఓకేనా, 1608వ సంవత్సరంలో హాకిన్స్ అనే వ్యక్తి సూరత్ లో దిగాడు. మంచిగా పడవేసుకొచ్చి పెద్ద నౌక వేసుకొని వచ్చి అన్ని తీసుకొని సూరత్ లో దిగాడు. దిగి బాగుందిరా వ్యాపారం చేసుకోవడానికి అని చెప్పేసి ఇదే మన ప్రథమ వర్తక స్థావరం అనుకుంటే అక్కడ ఉన్నటువంటి జహంగీర్ మరి మొఘల్ నవాబులకి మరి ఆమ్యామ్యాలు ఇవ్వకుండా ఎటువంటి పని జరగదు. సో జహాంగీర్ గారి దగ్గరికి వెళ్ళి రాజుగారు మరి నేను వచ్చాను, మరి నేను ఇక్కడ వ్యాపారం చేసుకుంటాను, నా పర్మిషన్ ఇవ్వండి అంటే అసలు ఎవడరా నువ్వు అని చెప్పేసి బయటికి పోమన్నాడు. ఎందుకని
మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. పోర్చుగీస్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వచ్చేటప్పటికే అక్కడ బాగా వేస్తారు. కాబట్టి పోర్చుగీస్ వాళ్ళు ఏం చెప్తారు, ఇంకొకటి వచ్చాడయ్యా మరి అడికి ఇమ్మంటావా అంటే ఇవ్వంటాడేంటి, ఇవ్వడు కదా. సో మనవాడు అక్కడ స్టార్ట్ చేయలేకపోయాడు. సో కాకపోతే మొదటి వర్తక స్థావరం మాత్రం సూరత్తే, కానీ అక్కడ మాత్రం పర్మిషన్ లేదు దానికి. కానీ 1611 మరి అది మరి ఏపీలో వచ్చేసరికి ఏది అనుకుంటే, ఏపీలో మచిలీపట్నంలో మరి హిప్పన్ అనేటువంటి కెప్టెన్ వచ్చాడు. ఆ తర్వాత ఇతను మంచిగా మహమ్మద్ కులీ కుతుబ్ షా, మరి ఎవరో తెలుసు, గోల్కొండ నవాబు మహమ్మద్ కులీ కుతుబ్ షా, ఇతనికి మంచిగా అన్ని తీసుకొచ్చి గిఫ్ట్స్ ఇచ్చి, సార్ మరి ఇక్కడ నేను వర్తక స్థావరం ఏర్పాటు చేసుకుంటానని చెప్పేసి అధికారికంగా అతను లాంచ్ చేసుకున్నాడు. 1611లో మచిలీపట్నంలో వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఓకే, ఆ స్టోరీ పక్కన పెట్టేస్తే అసలు ఆంగ్లేయుల ఫస్ట్ ఫ్యాక్టరీ ఎక్కడ స్టార్ట్ అయింది? ఇదంతా వర్తక స్థావరాలే, కానీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసే కర్మాగారం. ఇప్పటిదాకా మనం మాట్లాడుకుందాం వర్తక స్థావరం అంటే, వర్తక స్థావరం వేరు, కర్మాగారం వేరు. గుర్తుపెట్టుకోండి, కర్మాగారం అంటే వస్తువులను ఉత్పత్తి చేసేది, కానీ మరి వ్యాపార సంస్థలు అంటే ఏంటి, పట్టుకొచ్చి ఆ గూడ్స్ మొత్తాన్ని ఎక్కించడం దింపడం, అంటే ఎగుమతి దిగుమతి చేసే దాన్ని మాత్రమే వర్తక స్థావరం అంట. అంటే ఇక్కడ ప్రొడక్షన్ స్టార్ట్ చేయలేదు వాళ్ళు. 1608లో హాకిన్స్ సూరత్ వచ్చినప్పుడు జహాంగీర్ గారి దగ్గర పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి అతను స్టార్ట్ చేయలేకపోయాడు, కానీ వ్యాపారం చేసుకున్నాడు. 1611లో మరి మహమ్మద్ కులీ కుతుబ్ షా సహాయంతో హిప్పన్ మచిలీపట్నంలో వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేశాడు. మరి డైరెక్ట్ గా వాళ్ళు చూడండి, అంటే ఒక 40 సంవత్సరాలు తిరిగేసరికి డైరెక్ట్ గా ఆంగ్లేయుల మొదటి కర్మాగారం 1651లో హుగ్లీ నది ఒడ్డున పశ్చిమ బెంగాల్లో స్టార్ట్ చేసుకున్నారు. అంటే చూడండి, 40 ఏళ్లలో వాళ్ళు రాజుల్ని ఆకట్టుకోవటం మొదలు పెట్టారు. ఈ మధ్య కాలంలో చాలా యుద్ధాలు జరిగినాయి, ఆంగ్లేయులకి ఫ్రెంచ్ వారికి యుద్ధాలు జరుగుతాయి అన్నమాట. వాటిని మొదటి కర్ణాటక యుద్ధం, రెండవ కర్ణాటక యుద్ధం, మూడవ కర్ణాటక యుద్ధం అంటారు. అయితే మీరు ఇవే కర్ణాటక యుద్ధాలు మళ్ళీ తర్వాత టిప్పు సుల్తాన్తో జరుగుతాయి, అవి ఇవి ఒకటి కాదు. ఓకేనా, ఆంగ్లో కర్ణాటక యుద్ధము, ఓకేనా, ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు వేరు, అర్థమైందా? అలాగే ఆంగ్లో మరాఠా యుద్ధాలు వేరు, చాలా రకరకాలు ఉన్నాయి. మనం ఇక్కడ ఎవరెవరికి జరుగుతుంది ఆంగ్లో అంటే అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆంగ్లేయులకు. నెక్స్ట్ వచ్చే వ్యక్తి ఆంగ్లో మరాఠా అన్నారు అనుకోండి, మరాఠాలకు ఆంగ్లేయులకు జరిగే యుద్ధం. ఆంగ్లో ఫ్రెంచ్ అన్నాం అనుకోండి, అది ఆంగ్లేయులకు ఫ్రెంచ్ వారికి జరిగే యుద్ధాలను అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మీరు మొదటి కర్మాగారం, ఆంగ్లేయుల యొక్క మొదటి కర్మాగారం ఎక్కడ స్టార్ట్ అయింది అంటే 1651లో హుగ్లీ నది ఒడ్డున పశ్చిమ బెంగాల్లో స్టార్ట్ చేశారు. అయితే వీళ్ళు ఫ్యాక్టర్స్ గా పిలువబడేటువంటి కంపెనీ వర్తకులకు ఇది స్థావరంగా ఉండేది. శుభ్రంగా అధికారులు కూర్చునేవాళ్ళు, హ్యాపీగా వాళ్ళ వ్యాపారం విస్తరించుకుంటూ ఉండేవాళ్ళు. అలాగే 1696 నాటికి చుట్టూ కంపెనీ కోట కట్టడం ప్రారంభించింది. ఏం చేసింది, మెల్లగా వాళ్ళ కోటలు స్టార్ట్ చేసుకున్నారు. ఓకేనా, సో కోటలు అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీకు వస్తూనే ఉంటాయి. వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు 3 ప్లేసెస్ లో, మెయిన్ గా వీళ్ళ యొక్క 3 ప్లేసెస్ ఏంటి అంటే మద్రాస్, ఓకేనా, ఆ తర్వాత వీళ్ళది బొంబాయి, కలకత్తా. సో ఈ 3 ప్లేసెస్ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఈ 3 ప్లేసెస్ లో వీళ్ళ కోటలు ఉన్నాయి. మద్రాస్ లో ఉన్నటువంటి కోట పేరు ఏంటి అంటే సెయింట్ జార్జ్ కోట. ఎవరు కట్టుకున్నారు, బ్రిటిష్ వాళ్ళు కట్టుకున్నాడు. తర్వాత బొంబాయిలో ఉన్నటువంటి కోట సెయింట్ డేవిడ్ కోట. ఓకేనా, సెయింట్ డేవిడ్. మరి కలకత్తాలో ఉన్న కోట ఏంటి అంటే ఫోర్ట్ విలియం. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలండి. మెడ్రాస్ లో, బొంబాయిలో, కలకత్తాలో వీళ్ళకి 3 చోట్ల కోటలు ఉన్నాయి. ఏమేం కోటలు అంటే, ఒకటి సెయింట్ జార్జ్ కోట మెడ్రాస్ లో ఉంది, సెయింట్ డేవిడ్ కోట బొంబాయిలో ఉంది, అలాగే ఫోర్ట్ విలియం కోట ఎక్కడుంది అంటే కలకత్తాలో ఉంది. ఓకేనా, సో 1696 నాటికి వీళ్ళు ఏం చేశారు అంటే కోట కట్టడం మొదలు పెట్టేశారు. అంటే వీళ్ళు కూడా రాజుల్లాగా ఫీల్ అవడం మొదలుపెట్టి మొఘల్ అధికారులకు లంచం ఇచ్చి 3 గ్రామాలపై జమీందారీ హక్కులను పొందారు. ఓకేనా, 3 గ్రామాల మీద జమీందారీ హక్కులు తీసుకున్నారు. ఓకేనా, అంటే అక్కడ పన్నులు వసూలు చేసినటువంటి అంతా కూడా వాళ్ళదే అనమాట. అక్కడి నుంచి ఎవరైనా తెచ్చుకోవచ్చు, పనిలో పెట్టుకోవచ్చు, అంతా కూడా వాళ్ళ కిందే ఉంటాయి ఆ 3 గ్రామాలు. ఆ 3 గ్రామాల్లో ఒక గ్రామం ఏంటి అంటే క్యాలికట. ఓకేనా, ఈ క్యాలికటానే తర్వాతి కాలంలో కలకత్తా నగరంగా పిలువబడి, తర్వాత మరి ఇందాక వచ్చింది క్యాలికట్. గుర్తుపెట్టుకోవాలి, క్యాలికట్ వేరు, అది కోజికోడ్. ఇది క్యాలికట.
ఇది కలకత్తా అయింది. ఆ తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ కోల్కతా అయ్యింది. ఓకేనా, మూడిటి రెండు తేడా గుర్తుపెట్టుకోండమ్మా. క్యాలికట్ అనేటువంటిది కోజికోడ్ గా మారింది, కేరళలో ఉంది. మరి క్యాలికటా అనేది కలకత్తాగా మారింది, ఇప్పుడు కోల్కతాగా పిలువబడుతుంది. ఓకేనా. సో ఆ తర్వాత మొఘల్ చక్రవర్తి అయినటువంటి ఔరంగజేబుని, ఓకే, ఎవరిప్పుడు జహంగీర్ తర్వాత అతని కుమారుడు అయినటువంటి ఔరంగజేబు అయ్యాడు. మరి ఔరంగజేబుని సొంకం లేకుండా వ్యాపారం చేసే హక్కుని ఒక ఫర్మానా లాగా ఇప్పించేసుకుంది. మొత్తం చెప్పాను కదా, వాళ్ళకి మందు, తుపాకులు ఇలాంటివన్నీ ఇచ్చేయడం, ఏదో ఒకటి రాయించేసుకోవడం. ఓకేనా. సో అలాగా ఔరంగజేబు దగ్గర నుంచి ఎవరు ఫర్మానా తీసుకున్నారు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఫర్మానా తీసుకుంది. ఏమని? సొంకం లేకుండా వ్యాపారం చేసుకుంటారు, అంటే పన్ను లేదు ఇంకేడు. ఓకేనా. సొంకం లేకుండా కంపెనీ వ్యాపారం చేసుకుంటారు సార్, మాకు అది మాకు కొంచెం ఇవ్వండి అవకాశం అని చెప్పేసి అడిగారు, ఆయన ఇచ్చేశాడు. సో ఇక్కడ ఇచ్చేస్తే మరి వాళ్ళకి ఈయన ఎక్కడో ఉంటాడు. మరి మొఘల్ సామ్రాజ్యం అంటే ఢిల్లీ కేంద్రంగా చేసుకుని పరిపాలిస్తాడు. మరి వీళ్ళు ఎక్కడ ఉన్నారు? కోల్కతాలో ఉన్నారు. మరి వీళ్ళు అక్కడి నుంచి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చెప్పారు? అరే అట్ట కాదు, మాకు ఔరంగజేబు ఏం ఫర్మానా ఇచ్చాడు అంటే మాకు వర్తక సొంకం నుంచి మినహాయింపు ఇచ్చాడు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఏం చెప్పారు? యాక్చువల్గా ఓన్లీ కంపెనీకి మాత్రమే వర్తక సొంకం లేదు, కానీ కంపెనీ అధికారులు ఎవరైనా వాళ్ళు వ్యక్తిగతంగా వ్యాపారాలు చేసుకుంటే వాళ్ళు పన్ను చెల్లించాలి. కానీ చెప్తారేంటి కలకత్తాలో ఉన్న వాళ్ళకి, మేము వ్యక్తిగతంగా చేసుకుంటున్నాం, మేము పన్ను చెల్లిస్తామని చెప్తారేంటి? చెప్పరు కదా. సో వీళ్ళు ఏం చేస్తున్నారు? మొత్తం అందరూ వ్యక్తిగత వ్యాపారాలు, ఒకడేమో యాలకులు, ఒకటి మిరియాలు, ఒకటి లవంగాలు, ఒకటి దాల్చిన చెక్క, ఇలా మొత్తం మీద సొంతంగా వీళ్ళందరూ కలెక్ట్ చేసుకునేటువంటి వ్యాపారాలు స్టార్ట్ చేసుకుని పన్ను ఎగ్గొట్టేయడం మొదలుపెట్టారు. అంటే కంపెనీ కొంటేనే సొంకం లేకుండా చెల్లించాలి. మరి కంపెనీ కొనుక్కునే దాని పేరుతో వీళ్ళు కూడా కొనుక్కోవటం, వీళ్ళు కూడా అమ్ముకోవటం మొదలు పెట్టారు. సో లక్షాధికారులు, కోటీశ్వరులు అవడానికి ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేశారు. అయితే మరి ఇలా చేయడం వల్ల బెంగాల్ ఆదాయానికి అపారమైన నష్టం వస్తుందా రాదా? ఇంతకీ అక్కడ బెంగాల్ ప్రభు ఉంటాడు కదా, బెంగాల్లో నవాబు ఉంటాడు. ఢిల్లీ సామ్రాజ్యం మహా సామ్రాజ్యం కాబట్టి, మొఘల్ సామ్రాజ్యం కింద ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడ నవాబు ఉంటాడు. ఓకేనా. కానీ మరి వీళ్ళకి నష్టం వస్తుంది. ఎవరికి? బెంగాల్ ప్రాంతంలో ఈ వ్యాపారం చేసుకుంటున్నారు కాబట్టి వీళ్ళకి నష్టం వస్తుంది. సో అక్కడ నవాబ్ ఎవరు? ముర్షీద్ కులీ ఖాన్. ఓకేనా. ఈ ముర్షీద్ కులీ ఖాన్కి మరి కోపం రాకుండా ఉంటుందా? ఆంగ్లేయులు ఒక ఫర్మానా అక్కడి నుంచి తెచ్చుకొని ఇక్కడ సొంకం లేకుండా వ్యాపారం చేసుకోమంటే వీళ్ళు వ్యక్తిగత వ్యాపారాలు చేసుకుంటూ కూడా మనకి ఎటువంటి డబ్బు చెల్లించడం లేదని చెప్పేసి మరి కోపం రాకుండా ఉంటుందా? నవాబ్కి వచ్చింది. ఆ వ్యక్తి ఎవరు అంటే ముర్షీద్ కులీ ఖాన్. మరి ముర్షీద్ కులీ ఖాన్ మరి ముసలోడు అయిపోయాడు. ఆయన తర్వాత అతని కొడుకైనటువంటి అలీవర్దీ ఖాన్ రాజ్యానికి వచ్చాడు. ఓకేనా. సో చూడండి ఏం జరిగింది. అతని తర్వాత అలీవర్దీ ఖాన్, ముర్షిద్ కులీ ఖాన్ తర్వాత అలీవర్దీ ఖాన్, అతని తర్వాత సిరాజుద్దౌలా బెంగాల్ నవాబు అయ్యారు. అయితే వీళ్ళందరూ శక్తివంతమైన పాలకులే. అయితే ఈ మధ్యలో ఏం జరిగింది అంటే ఔరంగజేబు చనిపోయాడని చెప్పుకున్నాం 1707వ సంవత్సరంలో. చనిపోయినప్పుడు బెంగాల్ నవాబులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రాంతీయ రాజ్యాల వలె అధికారాన్ని, స్వయం ప్రతిపత్తిని ప్రకటించుకున్నారు. ఔరంగజేబు ఉన్నంత వరకు వెయిట్ చేశారు, అంటే ఆయన కిందే ఉన్నారు వీళ్ళందరూ. ఔరంగజేబు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏమవుద్ది? మెయిన్ తలకాయ లేనప్పుడు ఏమవుద్ది? వీళ్ళందరూ ఎవరి తలకాయ ఆడితే ఏమన్నారు? మేమే, మొత్తం మాదే, కప్పం కట్టాల్సిందే, నువ్వు ఆయన ఇచ్చిన ఫర్మానా ఆయనతోనే పోయింది, నువ్వు మాకు ఇప్పుడు కట్టు అని చెప్పి మొదలు పెట్టారు. దాంతో ఆంగ్లేయులకి మరి పాపం అప్పటిదాకా దుబ్బుతున్నారు, మరి ఇప్పుడు కట్టాలంటే కష్టం కదా. సో ఏం చేశారు? వీళ్ళు ఏం చేస్తున్నారంటే చూడండి, స్థానిక అధికారుల అన్యాయమైన కోరికల వల్ల వర్తకం నాశనం అయిపోతుంది. పన్నులు ఎత్తివేయటం వల్ల మాత్రమే వర్తకం వృద్ధి చెందుద్ది. వ్యాపారాన్ని పెంచుకోవాలంటే నివాస ప్రాంతాలు, గ్రామాలు కొనుక్కోవాలి, మేము మళ్ళీ కోటలు కట్టుకోవాలి, మాకు పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఎవరిని? ఈ ఎవరైతే ప్రెసెంట్ ఇక్కడ నవాబులు ఉన్నారో, బెంగాల్ నవాబులు ఉన్నారో వాళ్ళని. కానీ వీళ్ళు ఏం చేశారు? వీళ్ళందరూ శక్తివంతమైన పాలకులు, తోలుబొమ్మలు కాదు. సో వీళ్ళు ఏమన్నారు అంటే కంపెనీ వర్తకం చేసుకునే హక్కునిచ్చినందుకు గాను భారీ మొత్తంలో కప్పం చెల్లించాలి. మొన్నటిదాకా ఔరంగజేబు గారు ఇచ్చిన ఫర్మానా చూపించి ఎగ్గొప్పావు, కానీ ఇప్పుడు అట్ట కుదరదు, ఇప్పుడు మాకు కట్టాల్సిందే నువ్వు అన్నారు. అలాగే నాణ్యాలు, ఎటువంటి నాణ్యాలు నువ్వు ముద్రించకూడదు, అర్థమైందా? సో ముద్రించొద్దు, కోటలు కట్టడానికి వీలు లేదు, బెంగాల్కి రావాల్సిన మొత్తం ఆదాయం నువ్వు భారీ మొత్తంలో కొల్లగొడుతున్నావు, మరి అలాగే కంపెనీ నవాబు అధికారాన్ని విస్మరిస్తున్నావు, నువ్వే గొప్పలా ఫీల్ అవుతున్నావు, కంపెనీ మీద నిందారోపణ చేసి దాన్ని కట్టుదిట్టం చేసి
మరి ఎవరినైనా మనం నొక్కి పెడితే వాళ్ళకి నచ్చుద్దా? నచ్చదుగా. అందులో వీళ్ళు మరి 40-50 ఏళ్ళు అయింది వచ్చేసరికి, అంతే కదా. 1608లో 1600లో మొదలు పెట్టారు, 1608లో ఫస్ట్ కోట, 1611లో రెండో కోట, 1651లో కర్మాగారం కట్టుకొని కొంచెం మంచి దిట్టంగా సంపాదించారు. దాంతో వీళ్ళు ఏం చేశారు అంటే కొంచెం నోరు లేచింది వీళ్ళకి. ఏమన్నారు? ఎప్పుడైతే 1756లో మరి అలీవర్దీ ఖాన్ చనిపోయాడు, ఓకేనా. ముర్షిద్ కులీ ఖాన్ తర్వాత అలీవర్దీ ఖాన్ వచ్చాడు. అలీవర్దీ ఖాన్ చనిపోయిన తర్వాత సిరాజుద్దౌలా బెంగాల్ నవాబ్ అయ్యాడు. మరి అప్పటిదాకా వాళ్ళ తాత, వాళ్ళ నాన్న వీళ్ళందరూ కూడా చెప్తుందేగా, వీళ్ళు మనకేం కప్పం కట్టట్లేదురా అని. మరి కొడుకు ఊరుకుంటాడా? మరి కట్టాల్సిందే అన్నాడు. అంటే మరి ఇక వీళ్ళ వల్ల కాలేదు. దీంతో ఇతను ఏం చేశాడు, వీళ్ళు సిరాజుద్దౌలా ప్రత్యర్థుల్లో తీసుకొని ఒక అతన్ని నవాబ్ చేయడానికి సహాయం చేయడానికి ప్రయత్నించారు. అంటే ఏం చేశారు, ఇక్కడ మీర్ జాఫర్ అనేటువంటి ఒక సేనాని ఉన్నాడు. ఎవరికి? మన సిరాజుద్దౌలా ఉన్నాడు. ఇతనికి ఒక మీర్ జాఫర్ అనే ఒక సైన్యాధిపతి ఉన్నాడు. ఈ సైన్యాధిపతిని అలాగే కలకత్తాలో మీకు ఇప్పుడు ఒక గుట్కా పేరు ఉంటుంది, మాణిక్ చంద్ అని చెప్పేసి. ఆ మాణిక్ చంద్ అనేటువంటి ఒక వ్యాపారవేత్త అక్కడ ఉండేవాడు అనమాట. వాడికి బాగా డబ్బులు ఆశ చూపించి వాడితో పెట్టుబడి పెట్టించి మీకు మంచి లాభాలు వస్తాయని చెప్పేసి అతనితో, అలాగే మరి ఇప్పుడు ఇతను ఎవరు? మీర్ జాఫర్, ఇతని సైన్యాధిపతిని. ఇతనికి వెనకాల లేకుండా, అంటే మీరిద్దరూ కనుక సహాయం చేయకుండా ఉంటే మేము అతన్ని ఓడించి ఈ రాజ్యాన్ని నీకు అప్పచెప్తామని చెప్పారు. ఎవరికైనా రాజ్యానికి రాజు అవుతారంటే ఆనందమేగా. సో దెబ్బకి మరి వాళ్ళెవరు రాలేదు. దాంతో ఈ లోపల సిరాజుద్దౌలా కోపం వచ్చేసి తను వెంటనే 30,000 మంది సైనికులను తీసుకెళ్లి కాసిం బజార్ లో ఉన్న ఆంగ్లేయుల ఫ్యాక్టరీ మీద దాడి చేసి వాళ్ళందరినీ పట్టుకొని వాళ్ళందరికి తాళం వేసేసి ఏం చేశాడు, మొత్తం 146 మంది సైనికుల్ని పట్టుకొని దాంట్లో 123 మంది చచ్చిపోయారు. ఒక గదిలో వేసి తాళం వేసాడు. వేసేస్తే 123 మంది చచ్చిపోయారు, 23 మంది బతికారు. సో దీన్నే చీకటి గది ఉదంతం అని పిలుస్తారు, ఓకేనా. దీన్ని చీకటి గది ఉదంతం అంటారు. ఎవరేం చేశారంటే సిరాజుద్దౌలా ఇతను ఎప్పుడైతే ఈ కాసిం బజార్ లో ఉన్నటువంటి ఆంగ్లేయుల ఫ్యాక్టరీకి వెళ్ళిపోవడం వెంటనే అక్కడ ఉన్న అధికారులందరినీ ఏరా మాకేదో చెప్తారా మీరని చెప్పేసి మొత్తం అందరిని పట్టుకొని ఒక చీకటి గదిలో వేసి బంధించేశాడు 146 మందిని. అందులో 123 మంది ఒకే రూమ్ లో ఉండటం వల్ల గారాడికి చనిపోయారు. 23 మంది మాత్రమే బతికి బట్టగట్టారు అనమాట. సో ఎప్పుడైతే ఈ కలకత్తాలో ఈ ఓటమి వార్త విన్నాడో, మెడ్రాస్ లో కంపెనీ అధికారులు, మనం చెప్పుకున్నాం 3 చోట్ల వీళ్ళ యొక్క కోటలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఆల్రెడీ కలకత్తాలో కోట కట్టడానికి రెడీ అయ్యారు. ఆల్రెడీ 2 కోటలు ఉన్నాయి మనకి. సో ఇక్కడ మెడ్రాస్ లో ఉన్నటువంటి కంపెనీ అధికారులు ఎవరైతే ఉన్నారో అతను రాబర్ట్ క్లైవ్ ని ఏం చేశారంటే ఒక బలమైన సైన్యాన్ని ఇచ్చి వెంటనే పంపించేశారు. ఎక్కడికి? సిరాజుద్దౌలా మీదకి జరిగినటువంటి సిరాజుద్దౌలాకి అలాగే రాబర్ట్ క్లైవ్ కి, అంటే 1757లో జరిగిన యుద్ధం పేరు ప్లాసీ యుద్ధం. ఈ యుద్ధం సిరాజుద్దౌలా అలాగే రాబర్ట్ క్లైవ్ కి జరిగింది, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, 1757 సంవత్సరంలో ప్లాసీ యుద్ధం ఎవరెవరికి జరిగింది? సిరాజుద్దౌలాకి అలాగే రాబర్ట్ క్లైవ్ కి జరిగింది. ఈ యుద్ధంలో సిరాజుద్దౌలా ఓడిపోయాడు. దాంతో బ్రిటిష్ వాళ్ళకి మొట్టమొదటిసారిగా ఒక ఊతం దొరికింది. మనం కూడా యుద్ధం చేసి ఎవరినైనా ఓడించగలం, అలాగే ఇక్కడ మన సత్తా ఏంటో మనం చూపించగలం అనేటువంటి ఒక ధైర్యం వాళ్ళకి కలిగింది. సో ఈ ప్లాసీ అనే యుద్ధానికి ఆ పేరు ఎలా వచ్చిందనేది చూసుకుంటే, పలాషి అనేటువంటి ఒక పదానికి ఆంగ్లీకరించబడినటువంటి ఉచ్చారణ. హోలీ పండుగలో మనం గులాల్ వాడతాం కదా, రంగులు కొట్టుకుంటాం కదా, ఆ గులాల్ అనేటువంటిది పలాస్ చెట్టు నుంచి వస్తాం, ఓకేనా. పలాస చెట్టు అంటే ఎరుపు పువ్వులు పోస్తే ఈ ఎరుపు పువ్వుల్ని ఎండబెట్టి దాన్ని బాగా స్ట్రెయిన్ చేస్తే మనకి మంచి పౌడర్ వస్తుంది. సో ఈ పువ్వుల్నే మనం గులాల్ కింద కొట్టుకుంటాం. సో ఈ గులాల్ పౌడర్ ఎలా వస్తాయి అంటే పలాస చెట్టు నుంచి వస్తుంది. సో ఆ పలాస అలాగే పలాషి అనే పదమే ఇంగ్లీష్ లో ప్లాసీగా మారింది అనమాట, ఓకేనా. సో ఇక్కడ ప్లాసీ యుద్ధం 1757 ఎవరు జరిగింది అంటే రాబర్ట్ క్లైవ్ కి సిరాజుద్దౌలాకి జరిగింది. ఈ యుద్ధంలో సిరాజుద్దౌలా ఓడిపోయాడు. సో బ్రిటిష్ వాళ్ళకి అధికారం స్టార్ట్ చేసుకోవడం అనేటువంటిది ఈజీ అయిపోయింది. సో మరి అన్నమాట ప్రకారం మరి ఏం చేయాలి వీళ్ళు? అక్కడ మరి ఒక తోలుబొమ్మ పాలకుడిని పెట్టాలి కదా.
సో తోలుబొమ్మ పాలకుడు కోసం ఎవరిని పెట్టారు అంటే, ఎవరైతే ఈ యుద్ధంలో పాల్గొనలేదో, మీర్ జాఫర్ పాల్గొనలేదు కాబట్టి ఇతన్నే నవాబు చేస్తానని ఆశ చూపించారు కాబట్టి మంచిగా అతనికే ఆ రాజ్యాన్ని అప్పచెప్పారు. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ సాధించిన మొదటి ఘన విజయం ఏది అని అడుగుతాడు. ప్లాసీ యుద్ధమే మొట్టమొదటి ఘన విజయం. ఓకేనా. ఆ తర్వాత ఈయన చూడండి, రాబర్ట్ క్లైవ్ లెటర్ రాశాడు 1759లో. అయ్యా, మీరు లోతుగా ఆలోచిస్తే మొత్తం అన్నిటినీ ఆక్రమించేసుకోవచ్చు, మంచికి 2 మిలియన్ స్టెర్లింగ్ల ఆదాయం పొందాలా వద్దా అనేటువంటిది మీకే డిసైడ్ చేస్తున్నా, మీరు నాకు అవకాశం ఇస్తే మొత్తం దోచి పెడతా అని చెప్పి లెటర్ రాశాడు. సో ఇవన్నీ ఎక్కడున్నాయి? అభిలేఖాగారం, ఇందాక ఫస్ట్ లెసన్ లో చెప్పుకున్నాం కదా, అక్కడ దొరికినాయి అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ప్లాసీ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత సిరాజుద్దౌలా హత్య చేయబడ్డాడు. ఓకేనా. సో ఆయన చనిపోయిన తర్వాత ఎవరవుతారు? ఆటోమేటిక్ గా ఎవరికి మాట ఇచ్చారు? మీర్ జాఫర్ కి నవాబ్ అయ్యేటువంటి అవకాశాన్ని కల్పించారు. అయితే బ్రిటిష్ వాళ్ళు మాత్రం అధికారం తీసుకోవట్లా. ఎందుకని? చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి బ్యాడ్ సిమ్టమ్స్ వెళ్ళిపోతాయి, అంతే కదా. అరే అంటే వీళ్ళు వచ్చారంటే ఎవడో ఒకడిని మనకి లొంగ తీసుకొని చంపేసి ఆ ప్లేస్ లో వాళ్ళు ఎక్కేసుకుంటారా అని తెలిసింది అనుకోండి, ఎవడు వీడి మాటలు వినడు. అందుకని వీడేం చేశారు? ఎవడిని చంపేసినా వీళ్ళు మాత్రం అధికారం తీసుకోవట్లా, అక్కడ ఒక తోలుబొమ్మను ఉంచుతున్నారు. అంటే వీడి మాటలు, చెప్పే మాటలు వినేటువంటి వ్యక్తిని ఒక తోలుబొమ్మ పాలకుడిగా అక్కడ పెడుతున్నారు అనమాట. ఎందుకని? అప్పుడు బ్యాడ్ నేమ్ వీళ్ళకి రాదు. అహో పాపం ఆంగ్లేయులు మంచోళ్ళేరా, ఆడెవడో తప్పు చేశాడు అందుకని ఆడి ప్లేస్ లో ఇంకొకటి పెట్టారా, ఆడిని చంపేశారా అని అనుకోవాలన్నమాట. దానికోసమని ఎక్కడా వీళ్ళు అధికారం కోసం ఆశపట్టట్లేదు. వీళ్ళు మీర్ జాఫర్ని తీసుకెళ్లి సిరాజుద్దౌలా ప్లేస్ లో కూర్చోబెట్టి అతనికి రాజ్యాధికారాన్ని ఇచ్చేస్తున్నారు. కానీ ఆయన మాత్రం వీళ్ళు చెప్పేదే నాది, అంటే వీడు ఒక తోలుబొమ్మ పాలకుడు. సో ఇక్కడ కీలుబొమ్మ నవాబులు కూడా మరి కంపెనీ కోరుకున్నట్టు ఎప్పుడు సహాయకారిగా ఉండేవాళ్ళు కాదు. ఎందుకుంటాడు? ఇప్పుడు మీర్ జాఫర్కి మంచిగా నువ్వు చక్రవర్తిరా, నువ్వు మొత్తం బెంగాల్ అంతా ఏలుకో అని చెప్పి వదిలేశారు. ఆడు సాయంత్రం వేసి అప్పటిదాకానేమో అయ్యా అయ్యా అని సలాం కొట్టినోడికి ఒక్కసారి రాజుగా అనిపించుకునేసరికి ఏమవుద్ది? వాడికి కూడా కొమ్ములు వస్తాయి. సో ఆటోమేటిక్ గా వాడు సుఖానికి మరుగుతాడు. మరిగిన తర్వాత వీడెవడైనా వచ్చి అని చెప్తున్నాడు అనుకో, చెప్పాలే వెళ్ళు చాలే నేను నవాబునే అని అంటాడు కదా. ఆటోమేటిక్ గా వీళ్ళు ప్రజల నుంచి గౌరవం పొందాలంటే వారి హుందాతనం, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి. ప్రజల ముందు ఎవడైనా వచ్చి ఏంట్రా సిరాజుద్దౌలా అన్నాడు అనుకో, వాడి పరుగు పోద్ది. అదే సిరాజుద్దౌలా రాజు గారు మరి మేము ఇలా వచ్చాం సార్ అన్నారు అనుకో, అమ్మో రాజుగారికి బ్రిటిష్ వాడు మంచి గౌరవం ఇస్తున్నారా అని అందరూ అనుకోవాలి. కాబట్టి అలా అనుకునేటట్టుగా ఇతను ప్రవర్తించేవాడు. మరి అది నచ్చుద్దా? ఆంగ్లేయులకి నచ్చదు. సో మీర్ జాఫర్ ఎదురు తిరిగాడు మళ్ళీ సేమ్. మరి నెక్స్ట్ ఏం జరిగింది అంటే, మీర్ జాఫర్ ఎదురు తిరిగాడు. మరి అప్పటిదాకా ఉన్నాడు, బానే ఉన్నాడు, అంతా సక్రమంగా జరుగుతున్న టైంలో మీర్ జాఫర్ ఎదురు తిరిగాడు. మీర్ జాఫర్ ఎదురు తిరిగితే అతని ప్లేస్ లో ఎవరిని పెట్టారు అంటే మీర్ ఖాసిం ని. అరే బాబు నువ్వు వెళ్ళిపోయానా, మేము వద్దు ఇంకా అని చెప్పేసి మీర్ జాఫర్ నువ్వు ఇంటికి వెళ్ళబ్బా అని చెప్పి అతను పంపించేసి మీర్ ఖాసిం ని అక్కడ అతను కూర్చోబెట్టారు. మరి సరే బానే ఉంది. మీర్ ఖాసిం మళ్ళీ ఎదురు తిరిగాడు. అర్థమైందా? మీర్ ఖాసిం మళ్ళీ ఎదురు తిరిగితే బక్సార్ యుద్ధంలో అతన్ని ఓడించేసి, అంటే బక్సార్ యుద్ధంలో ఓడిపోయింది ఎవరు? మీర్ ఖాసిం ఓడిపోయాడు. ఓడిపోయి మళ్ళీ ఎవరు రాజయ్యారు అంటే మీర్ జాఫరే మళ్ళీ రాజుగా మళ్ళీ మొదలుకు వచ్చింది అనమాట. అంటే గుర్తుపెట్టుకోండి, సిరాజుద్దౌలాకి హెల్ప్ చేయని వ్యక్తి మీర్ జాఫర్. ఇతని వల్ల అతను రాజ్యాన్ని కోల్పోయాడు, అతను చనిపోయాడు కూడా. చనిపోయాక మీర్ జాఫర్ మరి ఇతను ఎదురు తిరుగుతున్నాడన్న విషయం గ్రహించి మీర్ ఖాసిం ని మళ్ళీ అతని స్థానంలో రాజుని చేశారు. 1764లో జరిగిన బక్సార్ యుద్ధంలో మీర్ ఖాసిం ని దింపేసి మళ్ళీ ఎవరికి ఇచ్చారు? సేమ్ మీర్ జాఫర్ కే ఇచ్చారు. ఇచ్చినప్పుడు కొన్ని షరతులు పెట్టారు. ఇంతకుముందు తలగరేసావు కదా, ఇప్పుడైనా జాగ్రత్తగా ఉండు, ఇంకోసారి తలగరేస్తే బాగోదని చెప్పేసి ఇతనికి ఏం చెప్పారు? నవాబు ప్రతి నెల 5 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే కంపెనీ యుద్ధాలు చేయడానికి అవసరం అయ్యే ఖర్చు, వర్తక అవసరాలు, ఇతర ఖర్చుల కోసం ఇంకా ఎక్కువ డబ్బు చెల్లించాలి. కంపెనీని మరింత రాబడికి మరిన్ని భూభాగాలను ఆశించింది. మీర్ జాఫర్ 1765లో చనిపోయాడు. ఓకేనా. అంటే పాపం సంవత్సరం కూడా నిలవల ఆనందం. 1765లో మీర్ జాఫర్ చనిపోయాడు. ఈ చనిపోయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళకి ఆలోచన వచ్చింది, ఏంట్రా ఈ తెక్క, మనకి సిరాజుద్దౌలా గారు అడ్డం వస్తే అతను చంపేశాం, ఆ తర్వాత మీర్ జాఫర్ గారిని పెట్టాం, మీర్ జాఫర్కి ఏమో ఇలా జరిగితే మీర్ ఖాసింని పెట్టాం, మరి మీర్ ఖాసింకి ఏమో ఇలా జరిగింది, ఏంటి పరిస్థితి? వద్దు, అసలు ఎవడు వద్దు, మనమే శుభ్రంగా పాలించుకుందాం అని చెప్పేసి వాళ్ళు అప్పుడు ఇక మనకి ఒక
డెసిషన్ తీసుకోవడం మొదలు పెట్టారు. ఏంటంటే అది మనంతటా మనమే నవాబులం కావాలి అని ఎవరు చెప్పారు అంటే క్లైవ్ చెప్పాడు 1765లో. మనంతటా మనమే అయిపోవాలి నవాబ్స్, ఇంకెవరు వద్దు అని చెప్పేసి ఎవరు చెప్పారు అంటే రాబర్ట్ క్లైవ్ చెప్పాడు. ఓకేనా. సో ఈ రాబర్ట్ క్లైవ్ అన్ని చోట్ల వస్తున్నాడు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ జేమ్స్ రెనల్ దగ్గర మొదలైంది ఈయన ప్రస్థానం. బిట్టికి ఈయనే ఉంటాడు. సిరాజుద్దౌలాని ఓడించాడు. అలాగే 1764లో జరిగిన బక్సార్ యుద్ధంలో కీలక పాత్ర పోషించాడు. 1765లో ఏమంటాడు, మనమంతా మనమే నవాబులు కావాలని ప్రకటించాడు. ఇవన్నీ ఆయనదే. ఓకేనా. సో 1765లో మొఘల్ చక్రవర్తి కంపెనీని బెంగాలీ ప్రావిన్స్ల దివాన్ గా నియమించాడు. ఇక చూసుకోండి, మామూలుగా కోతి కొబ్బరి చెప్పు దొరికినట్టే. 1765లో మొఘల్ చక్రవర్తి అంటే 1707లో ఆయన చనిపోయిన తర్వాత 1857 దాకా మొఘల్ సామ్రాజ్యం ఉంది. కానీ వాళ్ళందరూ శక్తివంతమైన పాలకులు కారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. శక్తివంతమైన పాలకుల్లో చివరి వాడు ఔరంగజేబ్. ఇక్కడ వీళ్ళందరూ తర్వాత రెండవ షా ఆలం అని, బహదూర్ షా జాఫర్ అని వీళ్ళందరూ ఉంటారు. కానీ వీళ్ళందరూ కూడా అంత గొప్పవాళ్ళు కాదు. సో ఇక్కడ 1765లో మొఘల్ చక్రవర్తి మంచిగా ఇచ్చేసాడు, లెటర్ ఇచ్చాడు. అరే తీసుకోండి రా, మొత్తం బెంగాల్ అంతా మీదే, బెంగాల్ ప్రావిన్స్ దివాన్ మొత్తం మీరే, కుమ్మేసుకోండి బెంగాల్ అంతా అన్నాడు. సో వీళ్ళు ఊరుకుంటారా? బెంగాల్ ఆదాయ వనరులు మొత్తం ఉపయోగించుకోవడానికి ఈ దివానీ అనుమతించింది. ఇది కంపెనీ అంతకు ముందు ఉన్నటువంటి ఒక ప్రధాన సమస్యను పరిష్కరించింది. ఏంటి ఆ ప్రధాన సమస్య? వీళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కునేవాళ్ళు ఒకప్పుడు. ఎక్కడి నుంచి? అక్కడ వాళ్ళు బ్రిటన్ నుంచి బంగారం తెచ్చుకొని అది తెచ్చుకొని వీళ్ళకి ఇచ్చేసి వర్తకులకి వీళ్ళ దగ్గర నుంచి సరుకులు కొట్టుకునేవాడు. కానీ ఇప్పుడేంటి? ఇప్పుడు ఆ టెన్షనే లేదు. ఇక్కడే సంపాదించుకోవచ్చు, ఇక్కడే కొనుక్కోవచ్చు, వాళ్ళ దేశానికి పట్టుకెళ్ళచ్చు. అంటే ఎంత ఆదాయమో చూడండి కదా. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటిది మొత్తం టెన్షన్ తగ్గిపోయింది. ఏంటా టెన్షన్ అంటే, ప్లాసీ యుద్ధం తర్వాత బ్రిటన్ నుంచి క్రమంగా బంగారం ఎగుమతులు క్షీణించి దివానీ లభించిన తర్వాత పూర్తిగా ఆగిపోయి, అప్పటిదాకా బంగారం ఎగుమతి చేసుకునేవాళ్ళు, తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. ఓకేనా. ఇంకా అప్పుడు ఆ టెన్షనే లేదు వీళ్ళకి. శుభ్రంగా వీళ్ళకి డబ్బులంతా ఇక్కడే వచ్చేస్తున్నాయి. వీళ్ళ యొక్క రాబడి మొత్తం కూడా ఈ ఆదాయాన్ని భారతదేశంలో పట్టు వస్త్రాలు కొనుగోలు చేయడానికి, కంపెనీ సైన్యం నిర్వహించుకోవడానికి, కోట నిర్మాణానికి అయ్యే ఖర్చులకి మొత్తం అన్నిటికీ శుభ్రంగా వాడుకోవటం మొదలుపెట్టారు. ఓకేనా. సో కంపెనీ ఎవరైతే ఉన్నారో ఈ కంపెనీ అధికారులు నవాబ్ అని ఎందుకు అనేవాళ్ళు అంటే, నవాబ్ అంటే అర్థం ఏంటి అంటే యాక్చువల్ గా ఒక గొప్పవాడు, అంటే బాగా డబ్బున్నోడిని నవాబ్ అని పిలిచాడు అనమాట, అధికారం ఉన్నోడిని. సో ఇక్కడ ప్రతి కంపెనీ సేవకుడు నవాబ్లా దీవించాలి. అంటే భారతదేశం వచ్చి పెళ్ళాన్ని, పిల్లలని, కుటుంబాన్ని, అలాగే అన్ని సుఖాలని వదులుకొని ఈ దేశం వచ్చారు. అంతే కదా. అందరూ ఇక్కడ ఉండరు కదా, వాళ్ళందరూ అక్కడే ఉంటారు బ్రిటన్ లో. మరి వీళ్ళు అక్కడికి ఇంకా వెళ్ళేటప్పుడు అంటే శుభ్రంగా డబ్బులు సంపాదించుకుని వెళితే ఇంకా జీవితాంతం, మిగిలిన జీవితం అంతా నవాబులా బతకాలనేటువంటి కోరిక అనమాట ప్రతి ఒక్కడికి. సో ఇలా మనం చూసుకుంటే ఇక్కడ నవాబ్ అనేటువంటిది ఏమైందో చూద్దాం. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీకు ప్లాసీ యుద్ధం తర్వాత భూమిని, పెద్ద మొత్తంలో డబ్బుని అది కంపెనీ అధికారులకు వ్యక్తిగత బహుమతులుగా ఇవ్వాలని స్థానిక బెంగాల్ నవాబుల్ని బలవంతం చేశారు వాళ్ళే. అయితే రాబర్ట్ క్లైవ్కి వచ్చినటువంటిది ఏంటో చూడండి. రాబర్ట్ క్లైవ్ భారతదేశానికి వచ్చేటప్పుడు అతను వయసు 18 సంవత్సరాలు. 1743లో వచ్చాడు ఇంగ్లాండ్ నుంచి. అతను భారతదేశం వదిలి వెళ్ళేటప్పటికి అతని సంపద 4,11,2 పౌండ్లు. అంటే చూడండి ఎంత సంపాదించాడు. సో ఈ సంపాదన అంతా కూడా 1764లో బెంగాల్ గవర్నర్ గా ఇతను నియమించబడినప్పుడు కంపెనీ పరిపాలనలో అవినీతి తొలగించమని ఆయనని కోరారు. ఇతను గవర్నర్, గుర్తుపెట్టుకోండి, గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ 1772. అప్పటిదాకా ఇంకా గవర్నరే వస్తుంది. ఎప్పటిదాకా? 1772 దాకా గవర్నర్ అనే పదమే వినిపిస్తుంది. 1772 తర్వాత గవర్నర్ జనరల్ అనే పదం వినిపిస్తుంది. ఓకేనా. సో ఇక్కడ 1772లో ఇతన్ని పార్లమెంట్ చేత ప్రతి విచారణ ఎదుర్కొన్నాడు. ఇక్కడ కాదు, బ్రిటిష్ పార్లమెంట్ లో ఇతను బాగా దోచుకున్నాడని చెప్పేసి ఇతని మీద అభియోగాన్ని చేశాడు. అయితే నిర్దోషిగా తేలినప్పటికీ 1774లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక్కడ ఎంతో మందిని చంపెళ్ళాడు, చివరికి అక్కడ ఆత్మహత్య చేసుకున్నాడు. ఓకేనా. ఈ 3 గుర్తుపెట్టుకోండి. 43లో ఇంగ్లాండ్ నుంచి వచ్చేటప్పటికి అతని వయసు 18 సంవత్సరాలు. 67లో భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోయేటప్పటికి అతని సంపద 4,11,2 పౌండ్లు. 64లో బెంగాల్ గవర్నర్, చెప్పుకున్నాం కదా. 64లో ఏ యుద్ధం జరిగింది? బక్సార్ యుద్ధం. ఎవరెవరు జరిగింది? మీర్ కాసిం కి, రాబర్ట్ క్లైవ్ కి. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ 1772లో అతను పార్లమెంట్ లో అభియోగాన్ని ఎదుర్కొన్నాడు. సో 1772లోనే ఇతను తన పదవిని కోల్పోయాడు. కాబట్టి ఎవరు వచ్చారు? 1772లో
మనకి వారన్ హేస్టింగ్స్ వచ్చాడు. ఇతను ప్రవేశపెట్టిన ద్వంద్వ పాలననే అక్కడ వారన్ హేస్టింగ్స్ రద్దు చేశాడు. ఓకేనా. సో ఇతను నిర్దోషిగా తేలినప్పటికీ 1774లో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ అందరూ కూడా నవాబులు అందరూ కూడా అంటే ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో బ్రిటన్ వెళ్ళిపోయి సౌకర్యవంతమైన జీవనం గడపాలని అనుకునేవాళ్ళు, వాళ్ళనే నవాబ్స్ అని పిలిచేవాళ్ళు. నవాబ్ అనే భారతీయ పదానికి ఆంగ్లీకరించబడినటువంటి ఉచ్చారణ, అన్ని ఆంగ్లీకరించబడినవి. ఇందాక పలాస నుంచి ప్లాసి వచ్చింది, అలాగే ఇక్కడ నవాబ్ అనే పేరు నుంచి నబాబ్స్ అనేటువంటిది వచ్చింది. సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి. తర్వాత 1757 నుంచి అంటే ప్లాసీ యుద్ధం దగ్గర నుంచి మొదటి స్వాతంత్ర్య సంగ్రామమైనటువంటి 1857 వరకు వీళ్ళందరూ కూడా శుభ్రంగా భారతీయ రాజ్యాలను విలీనం చేసుకుంటూనే ఉన్నారు. అయితే 1764 బక్సార్ యుద్ధం తర్వాత భారతీయ రాజ్యాల్లో రాజప్రతినిధులను నియమించింది. అంటే ఏంటి, వీళ్ళు కంపెనీకి రాజకీయ ఆర్థిక గుత్తేదారులుగా పనిచేసేవాళ్ళు. అంటే వీళ్ళు ఏం చేయాలి, కంపెనీకి సేవ చేయాలి, రాజుగారిని పొగడాలి, అలాగే కంపెనీ ఆసక్తుల్ని ప్రోత్సహించాలి. ఇది వీళ్ళ యొక్క విధి అనమాట. ఎవరు నియమించింది, రాజ ప్రతినిధులను 1764లో బక్సార్ యుద్ధం తర్వాత కంపెనీ నియమించింది అనమాట. ఎక్కడ, భారతీయ రాజ్యాలలో అంటే ఏవైతే వీళ్ళు ఆక్రమించుకున్న రాజ్యాలు ఉన్నాయో అక్కడ వీళ్ళ యొక్క ప్రతినిధులు అనమాట వాళ్ళు. అర్థమైందా. అంటే వీళ్ళు ఒక గూడచారి, ఆ రాజ్యంలో ఏం జరుగుతుంది ఏంటి అని ఎప్పటికప్పుడు చేరవేయడం కోసం ఒకటి పెడుతున్నారు అక్కడ, వాడి పేరే రాజప్రతినిధి. ఓకేనా. సో ఇక వీళ్ళు ఏం చేశారు, ఈ రాజప్రతినిధుల ద్వారా కంపెనీ అధికారులు మరి ఆ రాజ్యాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ప్రారంభించారు. వీడు పెట్టినోడు బాగానే ఉన్నాడు, ఆడు ప్రతిదానికి రాజుకి అడ్డం తగులుతున్నాడు అనుకోండి, రాజుగారు కోపం వద్దా రాదా, వచ్చుద్ది. సో ఇక్కడ కొన్నిసార్లు కంపెనీ రాజ్యాలను సైన్య సహకార పద్ధతికి అంగీకరించాలని ఒత్తిడి తెచ్చేది. మరి వెల్లస్లీ ప్రవేశపెట్టాడు ఈ సైన్య సహకార పద్ధతి. సో ఇక్కడ ఈ సైన్య సహకార పద్ధతికి అంగీకరించాలి అంటే ఏంటి, సైన్యానికి భోజనం, సైన్యానికి జీతాలు అన్ని ఈ రాజు ఇవ్వాలి. యుద్ధం మాత్రం ఎవరి తరపున చేయాలి, బ్రిటిష్ వారి తరపున చేయాలి. అసలు న్యాయమేనా. మరి ఇలాంటి దారుణాలన్నీ కూడా అప్పుడు జరిగినాయి. ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ తర్వాత చూసుకుంటే ఇక్కడ రిచర్డ్ వెల్లస్లీ గవర్నర్ జనరల్ గా ఉన్నప్పుడు, చూడండి 1772 తర్వాత మనం వారన్ హేస్టింగ్స్ తర్వాత ఎవరు వచ్చారు, వెల్లస్లీ వచ్చాడు. కాబట్టి రిచర్డ్ వెల్లస్లీ గవర్నర్ జనరల్ గా ఉన్నప్పుడు 1801వ సంవత్సరంలో అవధ్ నవాబు సైనిక అంటే సహకార సైన్యం కోసం చెల్లింపులు చేయనందుక అతనికి ఆ కంపెనీ అతని భూభాగంలో సగం ఇవ్వాల్సిందిగా ఒత్తిడి చేసిందంట. ఏంటి, ఒప్పుకోలేదంట. సహకార సైన్యం కోసం అతను ఒప్పుకోపోయేసరికి వెల్లస్లీ ఇతనే ప్రవేశపెట్టాడు ఏది, సైన్య సహకార పద్ధతి అనేటువంటి దాన్ని. ఈ వెల్లస్లీకి ఒప్పుకోలేదు ఎవరు, అవధ్ నవాబు ఒప్పుకోలేదు అనమాట. అవధ్ అనేటువంటి ఒక రాజ్యం. సో ఆ అవధ్ నవాబు ఒప్పుకోనందుకు ఏమన్నాడంట, ఆ భూభాగంలో అంటే ఆ రాజ్యంలో సగం ఇచ్చేయాలంట. ఓకేనా. సో అంటే చూసుకోండి ఎంత దారుణంగా ఉందో. సో ఇలాంటివి మనకి అప్పుడు జరిగినాయి. తర్వాత చూసుకుంటే ఇక్కడ జేమ్స్ మిల్ అనేటువంటి ఆ వ్యక్తి గురించి ఫస్ట్ పాఠంలో చెప్పుకున్నాం. ఈ స్కాట్లాండ్ ఆర్థికవేత్త ఏం చెప్పాడు అంటే, మేము ఒక రెసిడెంట్ నియమించాం. రెసిడెంట్ అంటే ఎవరు, ఇందాక చెప్పుకున్నాం ఆల్రెడీ, రాజప్రతినిధిని నియమించాడని చెప్పుకున్నాం కదా. సో ఈ రాజప్రతినిధి ఇంగ్లీష్ లో ఏమంటారు అంటే రెసిడెంట్ అంటారు. ఇతను ఏం చేస్తాడు, ఆ రాజ్యంలో ఉంటాడు. ఇతను ఎలాంటి జోక్యరహితమైన ఉత్తర్వులైనా ఇవ్వచ్చు. యువరాజుకి విధేయత చూపించినంత వరకు, రెసిడెన్స్ అంటే బ్రిటిష్ ప్రభుత్వం నచ్చినట్టు చేసినంత వరకు అన్ని సవ్యంగా జరుగుతాయి. అంతే కదా. మరి ఇప్పుడు అక్కడ ఈయన పెట్టాడు, రెసిడెంట్ ని పెట్టాడు, వాడు సైలెంట్ గా రాజుగా చేసే అది ప్రతి పనికి ఓకేనండి, ఓకే ఇలా చేస్తున్నారంటే బాగుంటది. అంతేగాని అలా ఎందుకు చేస్తున్నావు, నేను చెప్పనా క్లైవ్ గారికి అన్నాడు. వాడు కోపం మొత్తగా ఆ కొండరాజు గారికి, నువ్వా రాజువి నేనా, నువ్వు ఇక్కడ ఆఫ్టర్ ఆల్ ఉండటానికి వచ్చావు, మూసుకొని నీ పని నువ్వు చేసుకో అన్నట్టుగా ఉంటది అనమాట. సో అందుకనే రెసిడెంట్స్ కి అధికారం ఎలా ఉంటది అంటే, వాళ్ళ విధేయత నిజంగా చూపించి రాజుగారి దగ్గర సైలెంట్ గా చేతి కట్టుకుని నుంచుంటే బాగానే చూసుకుంటారు. కానీ ఎక్స్ట్రాలు చేస్తే ఊరుకుంటారా. యువరాజు తీసుకున్న చర్యని బ్రిటిష్ ప్రభుత్వం తప్పుగా భావిస్తే అప్పుడు ఘర్షణలు స్పర్ధలు పొడ చూపేవన్నమాట. అడన్ని మోహేస్తారు కదా ఎప్పటికప్పుడు. రెసిడెంట్ అనేవాడు ఏం చేస్తాడు, ఈ బ్రిటిష్ వాళ్ళకి అన్ని చెప్పేస్తూ ఉంటాడు ఈ రాజ్యంలో ఏం జరుగుతున్నాయి ఏంటనే విషయాలు. అదనమాట ఇక్కడ. ఓకేనా. తర్వాత బ్రిటిష్ రెసిడెంట్ తో అవధ్ నవాబ్ సిరాజుద్దౌలా అతని కుమారులు చిత్రం టిల్లీ కెటిల్ రాశాడు. 1772లో ఈ బొమ్మ గీయడం జరిగిందని చెప్తున్నారు. చూడండి ఇక్కడ ఎవరైతే సిరాజుద్దౌలా ఉన్నాడో ఈ సిరాజుద్దౌలా అతని కుమారులు ఇక్కడ బ్రిటిష్ రెసిడెంట్ అంటే వాళ్ళ రాజ్యంలో ఉన్నటువంటి రెసిడెంట్ అనమాట. ఇతను చెప్పాక రాజప్రతినిధి, ఇతనే రెసిడెంట్ అనమాట, ఆ రాజ్యంలో ఉన్నటువంటి రెసిడెంట్.
సో ఇక్కడ రెసిడెంట్ కంటే చూడండి, అక్కడ రెసిడెంట్ ఉన్నప్పటికీ ఎవరు టీవీ కనిపిస్తున్నారు, టీవీగా ఉన్నారు, ఎవరు దర్జాగా ఉన్నారు అంటే కనిపిస్తున్నారు. మనకు సిరాజుద్దౌలా గారి అంటే రాజు గారికే నిజమైన దర్పం ఉంటది. ఎందుకని ఆ ప్లేస్ అయింది, తేడా అవుతే చెత్త కొట్టే ఇచ్చి ఎవరినైనా సరే. ఓకేనా, అదనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి. ఈ ఆంగ్లో మైసూర్ యుద్ధాలు, ఇక్కడ నేను పదం వాడాను, ఏంటది ఆంగ్లో మైసూర్ యుద్ధాలు అంటారు, వీటినే కర్ణాటక యుద్ధాలు అంటారు. సో కర్ణాటక యుద్ధాలు కూడా జరిగినాయి, ఎవరెవరికి, ఆంగ్లేయులకి ఫ్రెంచ్ వారికి కూడా జరిగినాయి. కానీ ఇక్కడ మనకి చూసుకుంటే టిప్పు సుల్తాన్ మైసూర్ పులి. ఓకేనా, దక్షిణ భారతదేశమైనటువంటి మైసూర్ ని పరిపాలించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరు అంటే ఎవరు, టిప్పు సుల్తాన్. అయితే ఈ టిప్పు సుల్తాన్ ఎవరి యొక్క కొడుకు, హైదర్ అలీ యొక్క కొడుకు. ఓకేనా, హైదర్ అలీ యొక్క కుమారుడు ఎవరు, టిప్పు సుల్తాన్. మరి ఇతను మలబార్ తీరంలో జరిగే లాభదాయకమైన వర్తకాన్ని మైసూర్ రాజ్యం తన నియంత్రణలో ఉంచుకుంది. అయితే మరి 1785లో టిప్పు సుల్తాన్ ఏం చేశాడు అంటే ఓడరేవుల ద్వారా చందనం, మిరియాలు, యాలకులు ఎగుమతిని నిలిపివేసి స్థానిక వ్యాపారులను కంపెనీతో మీరు వ్యాపారం చేస్తే బాగోదు అని చెప్పి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు. దాంతో మరి ఊరుకుంటారా బ్రిటిష్ వాళ్ళు, ఊరుకోరు కదా, వాళ్ళకి కోపం వచ్చింది. చూసుకుంటే ఇక్కడ కారన్ వాలిస్ టిప్పు సుల్తాన్ కొడుకులను బందీలుగా తీసుకెళ్తున్నాడు. చూడండి ఇక్కడ కారన్ వాలిస్ టిప్పు సుల్తాన్ కొడుకులను బందీలుగా స్వాగతం పలుకుతున్నాడంట. 1793లో ఈ బొమ్మ వేశాడు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయి ఇక్కడ, 4 బిట్లు 5 బిట్లు మంచి మంచి బిట్లు ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ బిట్ చెప్తున్నాను చూడండి. అయితే అసలు మొత్తం ఎన్నిసార్లు యుద్ధాలు జరిగినాయి బ్రిటిష్ వాళ్ళకి, టిప్పు సుల్తాన్కి, లేదంటే మైసూర్ వర్సెస్ బ్రిటిష్ అని పెట్టుకుందాం. మైసూర్ ఇంటూ బ్రిటిష్ వాళ్ళకి ఎన్ని యుద్ధాలు జరిగినాయి, మొత్తం 4 యుద్ధాలు జరిగినాయి. ఒకటో యుద్ధం ఎప్పుడు జరిగింది, 67 నుంచి 67 టు 69. ఓకేనా, 1767లో స్టార్ట్ అయినటువంటి ఈ యుద్ధం 1769లో ముగిసింది. ఓకేనా, సో ఇక్కడ ఈ ఈ ఈ యుద్ధం దేంతో ముగిసింది అంటే మెడ్రాస్ సంధితో ముగిసింది. ఓకేనా, మెడ్రాస్ సంధితో ముగిసింది. ఓకే, గుర్తుపెట్టుకోండి. హైదర్ అలీకి అలాగే బ్రిటిష్ వాళ్ళకి, అంటే ఈ యుద్ధం ఫస్ట్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ లేడు. ఈ 4 యుద్ధాలు మైసూర్తోనే జరిగినాయి. మైసూర్ని ఎలాగైనా వ్యాపార కేంద్రంగా మార్చుకోవాలనే ఉద్దేశంతో జరిగినాయి. ఫస్ట్ యుద్ధంలో హైదర్ అలీ మరి భయపడ్డాడు, కానీ ఎట్టి పరిస్థితుల్లో లొంగలేదు. అయితే మద్రాస్ సంధితో ఇది ముగిసిపోయింది. ఓకేనా, సో నెక్స్ట్ యుద్ధం, రెండో యుద్ధం ఎప్పుడు జరిగింది, వెంటనే అన్నమాట, ఎక్కడ గ్యాప్ ఉండదు. చూస్తా ఉండండి మీరు, ఇక్కడ 80 నుంచి 84 4 సంవత్సరాలు, అక్కడ 2 సంవత్సరాలు జరిగింది యుద్ధం, ఇక్కడ 4 సంవత్సరాల యుద్ధం జరిగింది. మరి ఈ సంధి ఇది దేంతో ముగిసింది అంటే మంగుళూరు సంధితో ముగిసింది. ఓకేనా, ఈ యుద్ధంలో కూడా మళ్ళీ హైదర్ అలీనే మరి గెలవడం జరిగింది. 2 యుద్ధాల్లో కూడా బ్రిటిష్ వాళ్ళు ఎటువంటిది సాధించలేకపోయారు. మరి ఇక మూడో యుద్ధం ఎప్పుడు జరిగింది, మూడో యుద్ధం వచ్చేసరికి 1792లో జరిగింది. సో ఇక్కడ మనం చూసుకుంటే కారన్ వాలిస్ ఇప్పుడే వచ్చాడు, కారన్ వాలిస్ వచ్చాడు. ఈ కారన్ వాలిస్ ఏం చేశాడు అంటే ఈ యుద్ధాన్ని మరి ఎలా నెట్టుకొచ్చాడు అంటే వారి యొక్క ప్రత్యర్థులందరినీ, అంటే టిప్పు సుల్తాన్కి ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని ఒక పెద్ద సైన్యంగా రూపొంది ఇతనికి వెన్నుపోటు పొడిచాడు. అంటే కోట యొక్క దొంగ మార్గాలు ఎటువైపు నుంచి ఉన్నాయనేటువంటి విషయం తెలుసుకొని వెనక వైపు నుంచి దాడి చేయడం మొదలుపెట్టాడు. మరి వెనక వైపుకి వెళ్ళాలంటే కోట ఒక చివరికి వచ్చేసి అందరు సైన్యం అంతా ఈ చివరి నుంచి మళ్ళీ సైన్యం అంతా ఆ చివరికి వెళ్ళాలంటే చాలా టైం తీసుకుంటది. మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ టిప్పు సుల్తాన్ అక్కడ నిలువరించలేకపోయాడు వెనక ద్వారాన్ని. సో దానివల్ల ఆ కోటలో ప్రవేశించి మరి అలా దొంగచాటుగా గెలిచారు 4వసారి. ఓకేనా, సో ఇక్కడ 3వసారి కారన్ వాలిస్ మరి ఈ యుద్ధంలో పాల్గొనడం జరిగింది. ఇక 4వసారి వచ్చాడు ఎవరు, వెల్లస్లీ. మనకు తెలుసు కదా సైనిక సహకార పద్ధతి. సో ఈ సైన్య సహకార పద్ధతి నాకొద్దు అన్నాడు ఎవరు, మరి టిప్పు సుల్తాన్. ఓకేనా, సో వెంటనే వెల్లస్లీ కోపం వచ్చింది. అలా చెప్పుకున్నాగా అవధ్ నవాబ్ దగ్గర సగం భూభాగం ఇచ్చేయమన్నాడు. మరి ఇక్కడ ఏం చేశాడు, ఇక్కడ వెల్లస్లీతో మరి టిప్పు సుల్తాన్ మరి ఏం చేశాడు అంటే చాలా దారుణమైనటువంటి యుద్ధం చేసి ఈ 4వ యుద్ధంలో, ఈ చివరి యుద్ధంలో మరి విజయం సాధించింది. 1799 సంవత్సరంలో టిప్పు సుల్తాన్ చనిపోయాడు ఇదే యుద్ధంలో. వెల్లస్లీ విజయం సాధించాడు. తద్వారా మైసూర్ మొత్తంలో, ఓకేనా, అంటే అంతకుముందు మనం చెప్పుకుంటూ వచ్చాం కలకత్తాలో మెల్లగా,
తర్వాత బెంగాల్లో, తర్వాత అవధ్, తర్వాత ఇప్పుడు చూసుకుంటే మైసూర్. అంటే మెల్లమెల్లగా భారతదేశాన్ని ఎలా ఆక్రమించారో చెప్తున్నాడు అంతే ఇక్కడ. ఓకేనా, అంతకుమించి ఇక్కడ ఎటువంటి విషయం లేదు. ఓకేనా, సో దాని తర్వాత మైసూర్ని పూర్వ పాలక వంశమైనటువంటి వడయార్ల కింద ఉంచారు. ఎందుకని, ఒక్కసారి ఆక్రమించేసి వెంటనే మేమే తీసేసుకుంటే బాగోదు అనేటువంటి దొంగ విషయం వాళ్ళకి తెలుసు. సో అందుకని వాళ్ళు ఏం చేశారు, అంతకు ముందు వడయార్లు పరిపాలించారు ఆ మైసూర్ని. కాబట్టి ఈ రాజ్యాన్ని ఎవరికి ఇచ్చేశాడు, గెలిచినప్పటికీ టిప్పు సుల్తాన్ చంపేసినప్పటికీ ఆ రాజ్యాన్ని వాళ్ళు తీసుకోకుండా వడయార్లకు అప్పచెప్పి ఏం రుద్దారు వాళ్ళ మీద చెప్పాం కదా, వెల్లస్లీ సైనిక సహకార పద్ధతి లేక సైన్య సహకార పద్ధతిని అక్కడ ఒప్పందం చేసుకొని వాళ్ళకి వదిలేశాడు అనమాట. ఓకేనా, ఇది ఇక్కడ విషయం. మరి టిప్పు యొక్క బొమ్మ పులి, మరి టిప్పు యొక్క బొమ్మ పులి ఇది మనం చూసుకుంటే ఒకసారి కనుక దీనికి కీ ఇస్తే ఏమవుద్ది అంటే, ఇది ఈ బొమ్మ గాండ్రించి ఆ సైనికుడిని కొరుకుద్దంట. ఒక్కసారే సౌండ్ వస్తుందన్నమాట, దాంట్లోంచి గాండ్రింపు శబ్దం వినిపిస్తట. సో దీన్ని ప్రజెంట్ ఎక్కడ ఉంది అంటే లండన్ లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియం లో ఉంచారు. అంటే దీన్ని కూడా ఎత్తుకుపోయారు కాబట్టి ప్రజెంట్ ఎక్కడ ఉంది అంటే లండన్ లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియం లో ఉంది. ఇక 82లో మైసూరు పాలకుడైనటువంటి టిప్పు సుల్తాన్ గురించి ఒక కథ ఉందంట. ఫ్రెంచ్ స్నేహితులతో ఇతను గనక వేటకు వెళితే అక్కడ ఎదురుగా పులి వచ్చిందని, అప్పుడు తుపాకీ పనిచేయకపోతే అతను నిరాయుధుడిగానే పులితో పోరాడి చంపాడంట. అందుకనే ఇతన్ని మైసూర్ పులి అని పిలుస్తారని, అలాగే అతని పతాకం మీద కూడా ఏ గుర్తుంటది అంటే పులి బొమ్మ ఉండేది. ఓకేనా, సో అది ఇక్కడ మ్యాటర్. సో ఇక్కడ మనకి నెక్స్ట్ తీసుకుంటే 1761లో 3వ పానిపట్టు యుద్ధంలో ఓటమితో ఢిల్లీ నుంచి పాలించాలన్న మరాఠాల కళ చెదిరిపోయిందని ఇచ్చాడు. అసలు మనకి 3 పానిపట్టు యుద్ధాలు జరిగినాయి. ఓకేనా, సో ఈ 3 పానిపట్టు యుద్ధాల్లో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపింపజేయడానికి మొదటిసారిగా 1526వ సంవత్సరంలో ఫస్ట్ పానిపట్టు యుద్ధం జరుగుతుంది. సో ఈ ఫస్ట్ పానిపట్టు యుద్ధం ఎవరెవరు జరిగింది తెలుసు మీకు. బాబర్కి ఎవరెవరు జరిగిందండి, బాబర్ అండ్ వర్సెస్ ఇబ్రహీం లోడి. ఎవరు జరిగిందండి, బాబర్కి ఇబ్రహీం లోడికి మధ్య మొదటి పానిపట్టు యుద్ధం జరిగింది. ఓకేనా, మళ్ళా 1556వ సంవత్సరంలో ఏం జరిగింది, అక్బర్కి హేముకి, అక్బర్ అండ్ హేము వీళ్ళిద్దరికి కూడా మరి 2వ పానిపట్టు యుద్ధం జరుగుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అక్బర్ ఆ టైంకి చాలా చిన్న పిల్లవాడు. ఈయన యొక్క సంరక్షకుడైనటువంటి బైరామ్ ఖాన్ ఏం చేశాడు అంటే, ఇతనికి పట్టాభిషేకం జరిపించాడు కనుక అప్పుడు ఎవరైతే అధికారంలో ఉన్నారో రాజ్యపీఠంపై ఉన్నారో అక్బర్ అని చెప్పుకుంటాం. కానీ ఈ యుద్ధంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించిన వాడు ఎవరు అంటే అక్బర్ యొక్క సంరక్షకుడైనటువంటి బైరామ్ ఖాన్ మొత్తం ఈ యుద్ధం అంతా నడిపించాడు. ఓకేనా, ఇక 3వ యుద్ధం ఏంటి అంటే 1761 జరిగినటువంటి 3వ పానిపట్టు యుద్ధం. సో మొదటి పానిపట్టు యుద్ధం ఏమో బాబర్కి ఇబ్రహీం లోడికి జరిగింది. 2వ పానిపట్టు యుద్ధం అక్బర్ వర్సెస్ హేము జరిగింది. 3వ పానిపట్టు యుద్ధం 1761లో ఎవరెవరికి జరిగింది అంటే ఆఫ్ఘన్లకు అలాగే మరాఠాలకు జరిగింది. ఓకేనా, ఎందుకు జరిగింది, 1707వ సంవత్సరంలో అత్యంత శక్తివంతమైనటువంటి రాజు అయినటువంటి ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గొప్ప రాజులు ఎవరు లేరు. సో ఎలాగైనా సరే అంటే వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళని ఆఫ్ఘన్లు అని పిలుస్తారు. సో ఇక్కడ వీళ్ళు అంటే మరాఠాలు అప్పటికే కూడా కింద మహారాష్ట్ర మొత్తం కూడా మంచి ఆధిపత్యాన్ని కలిగి ఉన్నారు. మరి శివాజీ ఈ క్రింద ఉన్నటువంటి భూభాగం అంతా ఆక్రమించి రాయగఢ్లో మరి ఛత్రపతిగా పట్టాభిషేకాన్ని కూడా చేసుకోవడం జరిగింది. సో వీళ్ళకి ఏం కలిగింది అంటే అయితే చనిపోయాడు. శివాజీ చనిపోయిన తర్వాత మరాఠాల్లో ఆ వేడి ఇంకా తగ్గల, ఎందుకంటే ఆల్రెడీ మనకు కూడా ఆక్రమించుకోగలమనేటువంటి ఒక ధైర్యాన్ని ఇచ్చాడు శివాజీ. సో దాంతో వీళ్ళు ఎలాగైనా సరే ఈ పైన ఉన్నటువంటి ఈ ఢిల్లీ కోటను ఎలాగైనా ఆక్రమించాలని చెప్పేసి వీళ్ళు యుద్ధం చేశారు. ఎవరెవరు జరిగింది ఈ యుద్ధం అంటే రెండవ షా ఆలం అంటే ఇతను
ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత అధికారంలో చాలా మంది ఉన్నారని చెప్పాను కదా. సో లాస్ట్ వాడు ఎవడు అంటే రెండవ బహదూర్ షా లేక బహదూర్ షా జాఫర్. మరి చివరి వాడు ఆయన. మరి ఈ రెండవ షా ఆలం ఆయన తర్వాత కొంచెం పేరున్నటువంటి వ్యక్తి. సో ఈ రెండవ షా ఆలంతో ఎవరు యుద్ధం చేశారు అంటే అహ్మద్ షా దురానీ. అహ్మద్ షా దురానీ ఈయన వీళ్ళిద్దరితో కలిపి యుద్ధం చేశారు. కానీ యుద్ధంలో ఏం జరిగింది? ఓడిపోయారు. మరాఠాలు ఓడిపోయారు. పాపం ఓడిపోయేసరికి వీళ్ళకున్నటువంటి ఆ కోరు చచ్చిపోయింది. అయ్యో మనం ఢిల్లీ సామ్రాజ్యాన్ని వెళ్దాం అనుకున్నామే, ఈ ఢిల్లీని మనం ఇంకా జయించలేమా అనేటువంటి ఆ కళ మొత్తం చెదిరిపోయింది అనమాట. ఈ మూడో పానిపట్టు యుద్ధం వలన వీళ్ళ యొక్క కోరిక తీరలేదు. అయితే ఈ మరాఠాలు ఏం చేశారు అంటే వీళ్ళకున్నటువంటి విశాల సామ్రాజ్యం, మరి ఛత్రపతి శివాజీ ఏ రాజ్యాలను జయించి రెడీగా పెట్టాడో ఈ మొత్తం అన్ని సింధియా, హోల్కర్, గైక్వాడ్, భోన్స్లే వంటి రాజవంశాలన్నీ వాళ్ళకు చెందినటువంటి నాయకులు అందరూ కూడా ఏం చేశారు? అరే మనందరం కలిసి ఒక యూనిటీగా ఉంటే గనక మన రాజ్యాన్ని ఎవరు విడగొట్టుకోలేరురా అని చెప్పేసి అప్పుడు వీళ్ళందరూ ఎవరు? రాజవంశాలు, మరాఠా రాజవంశాలు ఇవన్నీ కూడా. సో వీళ్ళందరూ కలిసి ఒక సమాఖ్యగా, ఒక యూనియన్ గా ఏర్పడి పూణే కేంద్రంగా ఉన్నటువంటి ఒక ప్రధానమంత్రి చేతిలో పెట్టారు. అంటే పేష్వానే వీళ్ళ దగ్గర హైయెస్ట్ అథారిటీ లీడర్ గా వర్క్ చేశారనమాట. సో ఈ పేష్వా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళే ఈ సైన్యం మొత్తాన్ని, అంటే ఈ రాజవంశాలన్నిటికీ కూడా దిశానిర్దేశం చేసేవాళ్ళు. వీళ్ళందరూ కలిసికట్టుగా పోరాడేవాళ్ళు అనమాట ఏదైనా రాజ్యాన్ని ఆక్రమించాలంటే. సో అయితే 18వ శతాబ్దపు మలిదశలో మహాన్జీ సింధియా ఈయన కూడా ఒక పేష్వా, నానా ఫడ్నవీస్ వీళ్ళిద్దరూ కూడా మంచి మరాఠా సైనికులు, వీళ్ళు మంచి రాజనీతిజ్ఞులు కూడా. సో వీళ్ళందరూ కూడా మంచి పేరున్నోళ్ళు అని చెప్పడం కోసం ఇక్కడ మనకి ఈ బిట్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో మరాఠాలు వరుస యుద్ధాలలో అణిచివేయబడ్డారు. సో అక్కడ ఓడిపోయారు, బానే ఉంది. కానీ తర్వాత వీళ్ళు ఆంగ్లేయులతో యుద్ధం చేశారు. మరి మరాఠాలకి ఆంగ్లేయులతో జరిగినటువంటి యుద్ధాలు చూసుకుంటే 1782లో సల్బాయ్ ఒప్పందంతో ముగిసిన మొదటి యుద్ధంలో ఎవరు గెలవలా. ఓకేనా? వాళ్ళు అంటే ఇప్పుడు ఇది ఏ యుద్ధం? ఆంగ్లో మరాఠా యుద్ధం అనమాట. ఇది 1782లో జరిగినటువంటి యుద్ధం. మొదటి యుద్ధం ఏంటి? ఆంగ్లో మరాఠా యుద్ధాలలో మొదటి యుద్ధం. సో ఇందులో ఎవరు గెలవలేదు. గెలవపోయేసరికి 1782లో ఏం జరిగింది? సల్బాయ్ ఒప్పందం చేసుకున్నారు. 1782లో సల్బాయ్ ఒప్పందం చేసుకొని ఓకే మనం ఇంకా యుద్ధం వదిలేని ఆపేశారు. మరి ఇక రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే 1803 నుంచి 5 2 సంవత్సరాల పాటు వేర్వేరు దశల్లో జరిగింది. దీని ఫలితంగా ఏం జరిగింది? బ్రిటిష్ వాళ్ళు ఆధిపత్యం కనపరిచారు. ఒరిస్సా, ఆగ్రా, అలాగే యమునా నదికి ఉత్తరాన ఉన్న భూభాగాలు, ఢిల్లీ కూడా కొట్టేశారు. సో వీళ్ళ చేతుల్లోంచి ఏమైతే కొన్ని భూభాగాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మరి బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయాయి. ఇక లాస్ట్కి వచ్చేసరికి మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం 1817 నుంచి 1819 వరకు జరిగింది. ఇక ఈ యుద్ధంతో మరాఠాల అధికారం మొత్తం కోల్పోయారు. ఇంకా అసలు వీళ్ళకి అధికారం అంటూ లేకుండా ఈ పేష్వా కూడా అంత క్లోజ్ అయిపోయింది అనమాట. సో దాంతో పేష్వాను తొలగించి కాన్పూర్ సమీపంలో ఉన్నటువంటి బిటూర్కి భరణం ఇచ్చి పంపారు. ఇంక నువ్వు చాలయ్యా, నువ్వు వెళ్ళిపో అని చెప్పి పంపించేశారు. ఇక పేష్వా అనేటువంటి పదవి రద్దు అయిపోయిందంటే. సో దాంతో వింధ్యా పర్వతాలకు దక్షిణంగా ఉన్న భూభాగాలపై కూడా ఇది పూర్తి పట్టును సాధించింది. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ ఎవరి గురించి? హేస్టింగ్స్. ఈయన లార్డ్ హేస్టింగ్స్ ఆధ్వర్యంలో 1813 నుంచి 1823 వరకు అత్యున్నతమైనటువంటి హోదా అనే ఒక కొత్త విధానం మొదలైంది. ఓకేనా? వారన్ హేస్టింగ్స్ వేరు, లార్డ్ హేస్టింగ్స్ వేరు. ఓకేనా? ఈయన చూసుకుంటే ఈయన గవర్నర్ జనరల్ ఎప్పటి నుంచి ఎప్పటి దాకా ఉన్నారు అంటే 1813 నుంచి 1823, అంటే 10 సంవత్సరాల పాటు ఈయన గవర్నర్ జనరల్ గా ఉన్నారు. సో ఇక్కడ ఈయన ఏం చెప్పాడు అంటే అత్యున్నత హోదా. అత్యున్నత హోదా అంటే ఏంటి? ఇక వీళ్ళే ద అల్టిమేట్ అని అర్థం అనమాట. ఇంకా వీళ్ళే అత్యున్నతమైన వారు అని చెప్పడం. సో ఇక్కడ ఏం చెప్పారు? భారతీయ రాజ్యాలు ఏమున్నప్పటికీ మాదే అత్యున్నత హోదా, మేం చెప్పినట్టే మీరు వినాలి. ఓకేనా? మా కంపెనీయే గొప్పది అని చెప్పారు. సో అలాగే వాళ్ళు ఏం చెప్పారు? అంటే ప్రజలు దాని యొక్క ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఏ భారతీయ రాజ్యాన్నైనా సరే విలీనం చేసుకుంటారని బెదిరించడాన్ని కూడా సమర్థించుకోసాగింది అనమాట. అయితే మరి ఇక్కడ అందరూ ఒప్పుకున్నారా? ఒప్పుకోకపోతే ఎవరైనా ఉన్నారా అనేది ఇక్కడ 2 బిట్లు ఇచ్చాడు. ఏంటి? ఆ టైంలో
బ్రిటిష్ వారు కిత్తూర్ కర్ణాటకను కూడా అంటే వరుసగా వచ్చారనమాట. కలకత్తా అటుపక్క, ముంబై ఇటుపక్క, మహారాష్ట్ర మరాఠాలు ఓడించారు. తర్వాత కర్ణాటక వెళ్ళారు. కర్ణాటక దగ్గర కూడా వాళ్ళు స్వాధీనం చేసుకుందామంటే అక్కడ ఉన్నటువంటి రాణి చెన్నమ్మ గుర్తుపెట్టుకోండి. అక్కడ ఉన్నటువంటి కిత్తూరు రాణి గారి పేరేంటి అంటే చెన్నమ్మ. ఈవిడ విగ్రహం ఇప్పటికీ కర్ణాటకలో అన్ని చోట్ల ఉంటాయి అన్నమాట. సో ఆవిడ ఆయుధాలు పట్టి బ్రిటిష్ వారిని వ్యతిరేకించి ఉద్యమాన్ని నడిపింది. అయితే పాపం ఆవిడ్ని 1824లో అరెస్ట్ చేసి 5 ఏళ్ల తర్వాత ఆవిడ జైల్లో చనిపోవడం జరిగింది. ఓకేనా. సో మరి ఊరుకున్నారా కిత్తూరు ప్రజలు? కిత్తూరులో సంగోలు చెందినటువంటి ఒక రాయన్న అనేటువంటి ఒక వ్యక్తి ఏం చేశారు, ఆయన ఒక చౌకీదార్ అనమాట. ఆయన ఏం చేశాడంటే అయ్యో మన కోసం ఆవిడ చనిపోయారని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే ఆ ప్రతిఘటనని కొనసాగించాడు. అతను బ్రిటిష్ వాళ్ళ శిబిరాలని నాశనం చేశాడు. మరి వెంటనే ఆవిడ చనిపోయిన నెక్స్ట్ ఇయరే 1830లో తను పట్టుకుని ఉరిదీశాడు. అంటే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళని కాదన్న వాళ్ళని, వాళ్ళ అధికారం చెల్లదనే వాళ్ళని ఎవరిని వదిలిపెట్టాల, అందరినీ చంపేశారనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తు చేసుకోండి. ఓకేనా. తర్వాత మనం చూసుకుంటే ఇదంతా కింద అయిపోయింది. మరి ఇప్పుడు పైన పరిస్థితి ఏంటి? టాప్ మోస్ట్ భాగంలో ఏమొచ్చింది అంటే 1830వ సంవత్సరం నాటికి వీళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. అరే మనం ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఆక్రమించుకుంటున్నాం, ఈ భారతదేశానికి పైనే రష్యా ఉంది, రష్యా ఈజీగా వచ్చేస్తుంది. ఒకవేళ రష్యా వచ్చింది అనుకోండి, ఇది అతిపెద్ద దేశం, సో మనల్ని వాయించేస్తారన్నటువంటి ఉద్దేశం వాళ్ళలో కలిగింది. సో వీళ్ళు ఏం చేశారు, రష్యా రాకుండా ఉండాలంటే ఆ టాప్ మోస్ట్ భాగం అంతా వీళ్ళ ఆధీనంలో ఉంటే ఎవరు రాలేరు కదా అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో వీళ్ళు రష్యా ఆసియా అంతా విస్తరించి ఉండి వాయువ్యం నుంచి భారతదేశానికి రావచ్చు అనుకున్నారు. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే 1838-42 మధ్యలో ఆఫ్ఘనిస్తాన్తో దీర్ఘకాలం యుద్ధం చేసి అక్కడ కంపెనీ పాలనని స్థాపించారు. మన పైనే ఉంటది ఆఫ్ఘనిస్తాన్. సో ఈ ఆఫ్ఘనిస్తాన్ ని ముందు ఆక్యుపై చేశారు. అంటే ఆఫ్ఘనిస్తాన్ ఆక్యుపై చేస్తే అట్నుంచే కదా రావాలి ఎలాగైనా సరే, సో వాళ్ళకి మార్గం లేకుండా చేసేయచ్చు అనేటువంటి ఒక ఆలోచన. సో దాని తర్వాత 1843లో సింధును కూడా స్వాధీనం చేసేసుకున్నారు. అంటే దాని కింద ఉన్నటువంటి సింధు ప్రాంతం అది కూడా స్వాధీనం చేసేసుకున్నారు. ఇక ఆ తర్వాత ఏముంది, కింద పంజాబ్ ఉంది. కానీ పంజాబ్ దగ్గర ఒక పాలకుడు ఉన్నారు, ఎవరైనా మహారాజా రంజిత్ సింగ్. ఈయన ఊరినే వదిలే రకం కాదు. దాంతో ఆయన ఉండటంతో చూసి వీళ్ళు వెనక్కి వచ్చేసారు. ఇంకా మన వల్ల కాదని చెప్పేసి ఓడిపోయి వచ్చేసారు వెనక్కి. కానీ 1839లో అతని మరణం తర్వాత సిక్కు రాజ్యంతో 2 దీర్ఘకాలిక పోరాటాలు చేశారు. కానీ పంజాబ్ వాళ్ళు ఇప్పటికీ కూడా చాలా ధైర్యవంతులు. సో అప్పుడైతే ఆ రాజా రంజిత్ సింగ్ గారు వాళ్ళని ఎదిరించారు. ఆయన చనిపోయిన తర్వాత మెల్లగా వెళ్ళి ఎలాగోలా పోరాటం చేసి మొత్తానికి 1849 కల్లా, అంటే ఆయన చనిపోయిన 10 ఏళ్లలో మొత్తానికి పంజాబ్ను కూడా ఆక్రమించేసుకున్నారు. గుర్తుపెట్టుకోండి, 1830 వీళ్ళు ఏమనుకున్నారు అంటే రష్యా నుంచి ఎవరైనా రావచ్చు అనుకున్నారు. సో అందుకని ఒక 8 ఏళ్ల తర్వాత 38 నుంచి 42 మధ్యలో ఒక 4 ఏళ్ల పాటు పోరాటం చేసి మొత్తానికి ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించుకున్నారు. 43లో సింధును ఆక్రమించుకున్నారు. మరి 39లో అతని మరణం తర్వాత మరి అక్కడ రాజుగారు ఉండటం వల్ల కుదరలేదు. 39లో ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత వాళ్ళతో పోరాటాలు చేశారు కానీ మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వలేదు ఈయన. మరి ఆ 2 పోరాటం తర్వాత సుమారు ఆయన చనిపోయిన 10 సంవత్సరాల తర్వాత అంటే 43లో సింధును ఆక్రమించుకున్నారు. 49లో పంజాబ్ను కూడా ఆక్రమించేసుకున్నారు. సో వీళ్ళు 30లో మొదలుపెట్టిన పోరాటం ఏం జరిగింది, 49తో ముగిసిందనమాట. ఓకేనా. తర్వాత మరి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి బిట్స్ ఏంటి అంటే ఇక్కడ మనం చూసుకుంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతం, దీన్ని ఎవరు ప్రవేశపెట్టారని అడుగుతారు. లార్డ్ డల్హౌసీ దీన్ని ప్రవేశపెట్టాడు. లార్డ్ డల్హౌసీ ఏంటి అంటే ఏం చెప్పాడు ఈ యొక్క రాజ్య సంక్రమణ సిద్ధాంతంలో, ఎవరికైతే మగవారసుడు ఉండడో ఆ రాజ్యంలో ఆ రాజ్యం మాలో కలిపేయాలి అని చెప్పాడు. దాన్ని రాజ్య సంక్రమణ సిద్ధాంతం అన్నాడు. అయితే ఈయన ఏం చెప్పాడు, 1848 నుంచి 56 వరకు పనిచేశాడు ఈయన. గుర్తుపెట్టుకోండి, ఇందాక మనం ఒక అతని గురించి చెప్పుకున్నాం, లార్డ్ హేస్టింగ్స్. ఓకేనా. తర్వాత ఇక్కడ ఏమైతే మనం చెప్పుకుంటున్నామో అతను పనిచేసినటువంటి కాలం సుమారు ఎంతో ఉండదు, చాలా ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు. అంటే యుద్ధాలతో లింకప్ చేసుకోండి. ఇక్కడ 49లో పంజాబ్ విలీనం చేయడానికి 1 సంవత్సరం ముందు ఎవరు 48లో వచ్చాడు, ఎవరు లార్డ్ డల్హౌసీ. 48 నుంచి 56 వరకు పనిచేశాడు ఈయన. పనిచేసినటువంటి వ్యక్తి ఏం చేశాడు,
రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి మగవారసులు లేకపోతే ఆ రాజ్యం మాలో కలిపేయాలని చెప్పేశాడు. తర్వాత అతను ఆక్రమించుకున్నాయి చూడండి, సతారా ఆక్రమించాడు, సంబల్పూర్, ఉదయ్పూర్, నాగ్పూర్, ఝాన్సీ. ఇందులో మనకి అన్ని పూరే, సంబల్పూర్, ఉదయపూర్, నాగ్పూర్. ఇక ఉన్నదల్లా రెండేంటి అంటే సతారా, ఝాన్సీ. మొత్తానికి ఈ 5 రాజ్యాలని వీళ్ళు ఏం చెప్పారు, రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని అనుసరించి మరి బ్రిటిష్ వాళ్ళు కలుపుకున్నటువంటి రాజ్యాలలో లేనిదేది అని చెప్పి ఇందులో ఒక 3 కరెక్ట్ ఇచ్చి 1 ఇవ్వకుండా ఉండొచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు 3 పూర్లు ఏంటి, సంబల్పూర్, ఉదయ్పూర్, నాగ్పూర్, సతారా, ఝాన్సీ. సో ఈ రాజ్యాలని ఆక్రమించుకోవడం జరిగింది. మరి 1856లో కంపెనీ అవధ్ను కూడా స్వాధీనం చేసుకుంది. ఆల్రెడీ అవధ్ నవాబు వెల్లస్లీ టైంలో రాజ్య సంక్రమణ సిద్ధాంతానికంటే ముందు సైనిక సహకార పద్ధతిని తిరస్కరించాడు, వెల్లస్లీ పెట్టినటువంటి దాన్ని. అప్పుడు ఏమన్నాడు, మీలో సగభాగం నాకు ఇచ్చేయమన్నాడు. ఇప్పుడు ఈయన వచ్చి ఏం చేశాడు, 56లో మొత్తం ఉన్నటువంటి ఆ కంపెనీ మొత్తం ఈ అవధ్నే స్వాధీనం చేసేసుకుంది అనమాట. సో దానికి ఏం చెప్పారంటే వాళ్ళు, నవాబు దుష్పరిపాలన నుంచి మేము విముక్తి కలిగించడం కోసం తీసుకున్నాం కానీ అది మా యొక్క బాధ్యతాయుతమైనటువంటి విధి కానీ, అంతేగాని మాకేం రాజ్యాకాంక్ష లేదని చెప్పుకున్నారు. అంటే చూడండి, అన్ని వాళ్ళకి పాజిటివ్ గానే చెప్పుకున్నారు, ఎక్కడ నెగిటివ్ ఉండదు దీంట్లో. ఓకేనా. సో ఇలా ఆగ్రహించిన అవధ్ ప్రజలు 1857 గొప్ప తిరుగుబాటులో పాలు పంచుకున్నారు. అంటే కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు 1857 తిరుగుబాటులో అనేక రకాల వర్గాలన్నీ కూడా పోరాటానికి దిగడానికి కారణాలు రకరకాలు ఉన్నాయి. ఓకేనా. సో అవన్నీ మనకి 57 తిరుగుబాటు ముందు వస్తే అక్కడ మాట్లాడుకుందాం. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే చూడండి, మెల్లమెల్లగా ఇండియాని ఎలా ఆక్రమించారో మీరు చూసుకుంటే, మరి 1840లో ఏరియాస్ అండర్ బ్రిటిష్ రూల్ ఏంటి, పసుపు రంగులో ఉన్నాయి అన్ని కూడా బ్రిటిష్ రూల్ లోకి వచ్చేసినాయి అనమాట మెల్లగా. ఓకేనా. దాని తర్వాత ఇంకొంచెం కిందకు వస్తే చూడండి, ఇంకా అసలు ఏ టైంకి 1857 కల్లా ఇంకా చేతిలో లేనిది ఏముంది, ఇంకా మొత్తం ఆక్రమించేశారు. ఓకే. కంపెనీ అధికార విస్తరణలో మనకి చెప్పుకున్నాం కదా, వారన్ హేస్టింగ్స్. ఈయనేమో 1873 నుంచి 85 వరకు పరిపాలన చేశాడు గవర్నర్ జనరల్ గా. ఈయన చేసింది ఏంటి అంటే, ఇతను వచ్చే సమయానికి బెంగాల్లో మాత్రమే కాకుండా బొంబాయి, మెడ్రాస్ లో కూడా అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే బ్రిటిష్ భూభాగాలు స్థూలంగా ప్రెసిడెన్సీలు అనే పరిపాలనా విభాగాలుగా విభజించబడ్డాయి. గుర్తుపెట్టుకోండి, బ్రిటిష్ భూభాగాలు ఏమైతే ఉన్నాయో మొత్తం చూసుకోలేరు కాబట్టి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రెసిడెంట్ ని పెట్టడము, లేదంటే వేరే వేరేగా వాళ్ళు పరిపాలన సౌలభ్యం కోసం వాళ్ళు ప్రెసిడెన్సీలు అనేటువంటి పరిపాలనా విభాగాల్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఇక్కడ బెంగాలు, మెడ్రాసు, బొంబాయి ఈ 3 ప్రెసిడెన్సీలు గవర్నర్ పాలనలో ఉండేవి. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, బెంగాల్, మెడ్రాస్ అండ్ బాంబే. అంటే పశ్చిమ బెంగాల్ కదా, వెస్ట్ బెంగాల్, అలాగే మెడ్రాస్, అలాగే బొంబాయి. సో దీన్నే BMW తెలుసు మీకు, కార్ BMW కార్. ఓకేనా. సో బి అంటే ఏంటి, బొంబాయి, అలాగే ఎం అంటే మద్రాస్, డబ్ల్యూ అంటే వెస్ట్ బెంగాల్. సో ఈ మూడింటిని వాళ్ళు ఎవరి చేతిలో ఉన్నాయి అంటే గవర్నర్ పాలనలో ఉండేవి. ఓకేనా. BMW గుర్తుపెట్టుకోండి, BMW అంటే బి అంటే బొంబాయి, ఎం అంటే మెడ్రాస్, డబ్ల్యూ అంటే వెస్ట్ బెంగాల్. ఈ 3 కూడా మరి గవర్నర్ పాలనలో ఉండేవి అన్నమాట. ఓకేనా. సో పరిపాలనలో అత్యున్నత అధికారం ఎవరి చేతిలో ఉండేది అంటే గవర్నర్ జనరల్ చేతుల్లో ఉండేది. మరి మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరని చెప్పుకున్నాం, వారన్ హేస్టింగ్స్. ఈయన ఏం చేశాడు, వివిధ రకాలైనటువంటి న్యాయ సంస్కరణలు ప్రవేశపెట్టాడు. అంటే ఏంటి, అసలు న్యాయం అనేటువంటిది అంటే వాళ్ళు తీర్పులు ఇవ్వడం కోసం మరి మనకు ఒక రకమైనటువంటి తీర్పులు ఉంటాయి, మన దగ్గర ఒక రకమైనటువంటి తీర్పులు, ముస్లింలకి ఒక రకమైన తీర్పులు, క్రిస్టియన్లకి ఒక రకమైన తీర్పులు ఉండేవి. అయితే యాక్చువల్ గా మరి అలా కాదు, ఏదైనా ఒక దగ్గర ఉన్నప్పుడు అంటే ఇక్కడ ఏంటి, వలసవాదంలో వాళ్ళ యొక్క సంస్కృతుల్ని గౌరవించడం ప్రధాన కర్తవ్యం. కాబట్టి అయ్యో మేము బ్రిటిష్ వాళ్ళం కదా, వీళ్ళకి ఏమైనా ఉండుండొచ్చు, వీళ్ళ ఆచారాలు సంస్కృతులు ఉండొచ్చు కదా, వీళ్ళ సంస్కృతులు ఆచారాల ప్రకారమే వీళ్ళకి శిక్షలు విధిద్దాం అనేటువంటి ఒక సదుద్దేశంతో వీళ్ళు ఏం చేశారంటే 1772 నుంచి వీళ్ళు కొత్త న్యాయ విధానాన్ని తీసుకొచ్చారు. ఏంటది, ప్రతి జిల్లాలో కూడా క్రిమినల్ కోర్ట్, ఫౌజ్దారీ అదాలత్, సివిల్ కోర్టు, దివానీ అదాలత్, 2 న్యాయస్థానాలు, క్రిమినల్ కోర్టులు, సివిల్ కోర్టులు. అంటే హత్యలు, మరి దోపిడీలు, రక్తపాతం ఉండేటువంటివన్నీ కూడా క్రిమినల్ కోర్టులో జరుగుతాయి. మరి చిన్న చిన్న సివిల్ తగాదాలన్నీ కూడా అంటే
కొట్లాటలు చిన్న చిన్నవి, మరి ఆస్తి తగాదాలు, ఇలాంటివన్నీ కూడా సివిల్ తగాదాలు. ఇవన్నీ కూడా దివానీ అదాలత్లో జరుగుతాయి. ఫౌజ్దారీ అదాలత్ ఏం చేస్తాయి అంటే క్రిమినల్ కేసులు వాదిస్తుంది. దివానీ అదాలత్ ఏం చేస్తాయి అంటే సివిల్ కేసులు వాదిస్తుంది. సో ఇక్కడ మౌల్వీలు, హిందూ పండితులు కూడా సివిల్ కోర్టులో నిర్వహించే యూరోపియన్ కలెక్టర్ల కొరకు న్యాయ చట్టాలకు భాష్యం చెప్పేవాళ్ళు. అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళు మా దాంట్లో ఇలా ఉంటుందండి, ఇలా ఉంటుందని చెప్పేసి మరి మౌల్వీలు అంటే ముస్లిం సంబంధించినటువంటి పండితులు, అలాగే హిందూ పండితులు వాళ్ళకి భాష్యం చెప్పేవాళ్ళు అనమాట. సో క్రిమినల్ కోర్టులు ఇప్పుడు క్వాజీ లేక ముఫ్తీ ఆధీనంలోనే ఉంటూ కలెక్టర్ల పర్యవేక్షణ కింద పనిచేసేవి. క్వాజీ అంటే ఎవరిక్కడ? న్యాయమూర్తి. ఓకేనా? మరి ముఫ్తీ అంటే ఎవరు? క్వాజీ తీర్పులు ఇస్తాడు. దాన్ని వివరించే బాధ్యత గల ముస్లిం మతానికి చెందినటువంటి న్యాయ శాస్త్రవేత్తని ముఫ్తీ అని పిలుస్తారు. ఏంటి? క్వాజీ అంటే న్యాయమూర్తి, ఆయన న్యాయం చెప్తాడు అనమాట, డెసిషన్ మేకర్. మరి ముఫ్తీ అంటే ఎవరు? ఆయన ఇచ్చిన తీర్పుని మొత్తం కూడా వివరిస్తాడు, ఎలా ఆయన శిక్ష వేశాడు. మరి ఆయన ఇంగ్లీష్ లో చెప్తాడు, మరి వీళ్ళకి అర్థం అవుద్దా? అర్థం కాదు. కాబట్టి ఈ ముస్లిం భాషలో అంటే ఉర్దూలో వీళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పడానికి ఒక బాధ్యత కలిగినటువంటి ఒక న్యాయ శాస్త్రవేత్తని తీసుకుంటారు, ముస్లిం మతానికి చెందినటువంటి వ్యక్తిని. సో ఈయన్నే ఇక్కడ ముఫ్తీ అని పిలుస్తారు. అభిశంసన అంటే ఎవరి మీదైనా సరే మరి ఒక తీర్మానం ప్రవేశపెట్టడం, ఇతను అన్యాయం చేశాడు, ఇతను తప్పు చేశాడు అని చెప్పేసి ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి హౌస్ ఆఫ్ కామన్స్ లో దుష్ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తిపై హౌస్ ఆఫ్ లార్డ్స్ లో విచారణ చేపట్టడాన్నే ఏమంటారు అంటే అభిశంసన అని పిలుస్తారు. ఆల్రెడీ మనం అక్కడ రాబర్ట్ క్లైవ్ గురించి చెప్పుకున్నాం, అతను అక్రమ సంపాదన కలిగి ఉన్నాడని చెప్పేసి అతని మీద విచారణ చేశారని. ఓకేనా? సో ఇది ఇక్కడ మీకు బిట్స్ అన్నమాట. ఓకేనా? దీని తర్వాత ఏం జరిగింది అంటే ఇక్కడ చూసుకుంటే మనకి హిందువులకి ముస్లింలకి వేరు వేరు శాస్త్రాలు ఉన్నాయి కాబట్టి ఏం చేశారు, అప్పుడు ఆయన ఇలా కాదు, మీరు ఏం చేస్తారంటే నాకు కొంతమంది పండితులు రండి, వాళ్ళందరూ వచ్చి నాకు అసలు ఏమేమి ఉన్నాయో దాంట్లో చెప్పండి అని చెప్పేసి 1775లో 11 మంది హిందూ పండితుల్ని హిందూ న్యాయ స్మృతి, ఓకేనా, సో మన హిందువుల్లో ఉన్నటువంటి న్యాయ స్మృతిని ఆయనకు వివరించమని చెప్పేసి 11 మంది గొప్ప పండితులను తీసుకున్నాడు. మరి అలాగే ఎన్బి హాల్హెడ్ ఏం చేశాడు అంటే ఈ న్యాయ స్మృతి ఏమైతే వాళ్ళు తెలుగులో చెప్పారో మొత్తం అంతా 11 మంది దాన్ని ఇంగ్లీష్ లోకి అనువదించారు. అంటే మరి జడ్జికి అర్థం అవ్వాలి కదా, అందుకని అనమాట. అలాగే 1778లో ఏం చేశారంటే యూరోపియన్ న్యాయమూర్తులకు ఉపయోగపడాలి కాబట్టి ముస్లిం న్యాయ స్మృతి కూడా తయారు చేయబడింది. అంటే 1775లో హిందూ న్యాయ స్మృతి, 1778లో ముస్లిం న్యాయ స్మృతి తయారైనవి. ఓకేనా? సో 1773లో రెగ్యులేటింగ్ యాక్ట్ వచ్చింది. సో ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారమే ఏం చేశారు అంటే సర్దార్ నిజామత్ అదాలత్ అనేటువంటి ఒక కొత్త ఉన్నత న్యాయస్థానాన్ని కలకత్తాలో ఏర్పాటు చేయబడింది. అసలు ఫస్ట్ ఉన్నత న్యాయస్థానం అనేటువంటిది మన కోసం తయారైనటువంటి అసలైన న్యాయస్థానం మొట్టమొదటిసారిగా 1773లో ఎక్కడ స్టార్ట్ అయింది? అప్పట్లో హైయెస్ట్ కోర్ట్ ఏది అంటే కలకత్తా అనమాట. ఆ కలకత్తాలో ఉన్న కోర్టు పేరు ఏంటి అంటే సర్దార్ నిజామత్ అదాలత్. సో ఇది 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం జరిగిందనమాట. ఓకేనా? అప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు అంటే వారన్ హేస్టింగ్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇక కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఈయన శిస్తులు వసూలు చేయటం, శాంతి భద్రతలు కాపాడటం, పోలీస్ అధికారుల సహకారంతో, ఇవన్నీ కూడా ఇక మీకు తెలిసినవే కాబట్టి నేను అక్కడ ఇవేమీ చెప్పట్లేదు. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ కంపెనీ సైన్యం ఎలా ఉండేది, వాళ్ళలో ఏ ఏ రకాల సైన్యాలు ఉన్నాయని ఇచ్చాడు. మొఘల్ సైన్యాన్ని చూశారు ఫస్ట్ వీళ్ళు. మొఘల్ సైన్యం ఎలా ఉండేది అంటే అశ్విక దళం ఉండేది, అంటే గుర్రాల మీద వెళ్ళేవాళ్ళు, వాళ్ళనే సవార్స్ అంటారు. మరి పదార్థాలం అంటే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, వాళ్ళని పైదల్ అంటారు. అలాగే వారిలో విలువిద్య, వాళ్ళని తీర్ అందాజీ అంటారు. అలాగే కత్తిని ఉపయోగించడంలో శిక్షణ ఇవ్వబడేది. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి 4 ఇచ్చారు. ఎవరెవరు? అశ్విక దళం అంటే గుర్రం మీద వెళ్ళేవాళ్ళు సవార్స్, నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు పైదల్, అలాగే విలువిద్య నేర్చుకున్న వాళ్ళు తీర్ అందాజీ, కత్తిని ఉపయోగించడంలో శిక్షణ. సో ఈ 4 ఉన్నప్పుడు అయితే వీళ్ళు ఏం చేశారంటే అశ్విక దళం సైన్యంపై ఆధిపత్యం కలిగి ఉండడంతో మొఘల్ రాజ్యం శిక్షణ పొందిన భారీ పదార్థాలం యొక్క అవసరం ఉందని అంతగా భావించేవారు కాదు. ఎందుకని? మరి అంతకుముందు తుపాకులు లేవు, కత్తులతోనే నరకాలి. మరి నడుచుకుంటూ వెళ్తే చాలా కష్టం. అదే గుర్రం పై నుంచి అనుకోండి అటు ఇటు నరుక్కుంటూ వెళ్ళిపోతారనమాట. సో కాబట్టి ఎక్కువగా దేనికి ప్రాధాన్యం ఉండేదంటే అశ్విక దళానికి ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. అయితే పదార్థాలం తక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు. కానీ తర్వాత చూసుకుంటే మనకి అవధు, బెనారస్ వంటి మొఘల్ వారసుల రాజ్యాలు
రైతులను తమ సైన్యంలో చేర్చుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళకి సైనిక శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. ఎందుకని? రైతులు మరి ఒక పెద్ద ఎద్దుల బండిని నడపడం, లేదంటే ఎద్దును లొంగ తీసుకోవడం, మంచి బలంగా ఉంటారు. సో అలాంటి మంచి మంచి వాళ్ళని ఏరుకొని సైన్యంలోకి తీసుకొచ్చేవాళ్ళు. ఎవరు? మొఘల్ వారసుల రాజ్యాల్లో ఉన్నటువంటి రైతులను తమ సైన్యంలోకి తీసుకొచ్చేవాళ్ళు మొఘల్స్. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేసింది అంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ సిపాయి సైన్యం, భారతీయ పదం సిపాహి అంటే అర్థం ఏంటి? సైనికుడు అని. సో సొంత సైన్యాన్ని నియమించుకోవడం ప్రారంభించినప్పుడు కూడా ఏం చేసిందంటే ఇదే పద్ధతిని అనుసరించింది. అంటే రైతుల్ని తీసుకోవటం, అలాగే బలమైనటువంటి వాళ్ళని తీసుకోవటం మొదలుపెట్టింది. అయితే విషయం ఏంటి అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో, ఇండియన్స్ అలాగే బ్రిటిషర్స్ ఇద్దరు ఉంటారు కదా ఈ సైన్యంలో. ఇండియన్స్ ఏమో వాళ్ళు సిపాహి అని పిలిచేవాళ్ళు, లేదా సిపాయి అని పిలిచేవాళ్ళు. కానీ వీళ్ళని మాత్రమే సోల్జర్ అని పిలిచేవాళ్ళు ఇంగ్లీష్ లో. అంటే సిపాహి అంటేనేమో అతను భారతీయ సైన్యానికి చెందినవాడని, అలాగే సోల్జర్ అంటేనేమో అతను బ్రిటిష్ సైన్యానికి చెందినవాడని. 6 భారతీయులు ఉంటే సైన్యంలో ఒకడే బ్రిటిష్ వాళ్ళు ఉండేవాడు. అంటే చూసుకోండి, మనల్ని మనమే యుద్ధాలు చేసుకుని, మనమే మన తరపునే పోరాడి మనల్ని మనమే చంపేసుకోం. అర్థమైందా? అంటే భారతీయులే యుద్ధాల్లో పాల్గొన్నది. అర్థమైందా? సో ఇక్కడ మనకి ధర్మశాస్త్రాలు అనేటువంటిది ఇచ్చాడు. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఏంటండి ధర్మశాస్త్రాలు. ఆ ధర్మశాస్త్రాలలో ఏమేమి ఉన్నాయని ఇచ్చారు. 5 క్రీస్తు పూర్వం 500 సంవత్సరం నుంచి సామాజిక నిబంధనలు మరి ప్రవర్తన నియమాలను సూచించే సంస్కృత గ్రంథాలని ధర్మశాస్త్రాలు అంటారని. సవార్ అంటేనేమో అశ్వికుడు, ఆల్రెడీ ఇందాక చెప్పాను. అలాగే మస్కట్ అంటే ఏంటి? తుపాకీని, ఓకేనా, మస్కట్ అని పిలుస్తారు. ఏంటిది? ఇది నడుచుకుంటూ వెళ్లే వాళ్ళ దగ్గర గన్లు ఉంటాయి అన్నమాట. సో ఈ గన్లు వచ్చిన తర్వాత గుర్రాలు తగ్గిపోయినాయి. ఎందుకని? ఎక్కడి నుంచి కాల్ చేయడమే కదా. అర్థమైందా? కాబట్టి తర్వాత మ్యాచ్ లాక్. ఏంటి మ్యాచ్ లాక్ అంటే? తుపాకీలో పొడిని నింపి అగ్గిపుల్లతో వెలిగించే పాతకాలపు తుపాకీ, ఓకేనా. దాంట్లో మందు బాగా కుక్కి అగ్గిపుల్లతో వెలిగించి నొక్కేవాడు అనమాట. అప్పుడు అది దాన్నే మ్యాచ్ లాక్ అని పిలుస్తారు. సో ఇక్కడ చూసుకుంటే బ్రిటిష్ వారు బర్మా, ఆఫ్ఘనిస్తాన్, ఈజిప్ట్ దేశాలతో పోరాడేటప్పుడు సైనికులు భుజాన వేసుకుని వెళ్లేటువంటి తుపాకులు, పౌడర్ నింపి వెలిగించే పాతకాలపు తుపాకులు, వీటి పేరే మ్యాచ్ లాక్స్ అన్నమాట. సో ఇవన్నీ కూడా ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా మారవలసి వచ్చింది. పదార్థ దళం ఇప్పుడు మరింత ముఖ్యమైనదిగా మారింది. అర్థమైందా? అంటే గుర్రం మేంచి కాల్చలేరు కాబట్టి మొఘల్స్ టైంలో ఎవరు టాప్? అశ్విక దళం. కానీ మరి ఇప్పుడు వీళ్ళకి ఎవరు టాప్ అంటే పదార్థ దళం టాప్. అర్థమైంది? ఎందుకని? గన్స్ ఉంటాయి, కూర్చుంటారు, ఒకరిని షూట్ చేసుకుంటూ ఉంటారు అనమాట. కాబట్టి పదార్థ దళానికి అత్యధిక ప్రాముఖ్యతనిచ్చిందేమో బ్రిటిష్ వాళ్ళు అయితే, మరి అశ్విక దళానికి, సవార్లకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది ఎవరు అంటే మొఘల్స్ అని అర్థం చేసుకోండి. ఓకేనా? ఇక తర్వాత 19వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్ వారు ఏకీకృత సైనిక వ్యవస్థను అభివృద్ధి చేయడం ప్రారంభించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఏ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్ వాళ్ళు ఏకీకృత సైనిక వ్యవస్థను ప్రారంభించారు? 19వ శతాబ్దం ప్రారంభంలో. ఓకేనా? సో ఏంటి ఇక్కడ మనం చూసుకుంటే ఒకసారి ఏం చేశారు అంటే, ఎక్కువ ఐరోపా తరహా శిక్షణ పొందవలసి రావడంతో సైనిక విన్యాసాలు క్రమశిక్షణ ముందు కంటే ఎక్కువగా వారి జీవితాలను శాసించసాగాయి. మరి పాపం అప్పటిదాకా వాళ్ళకి అంత ట్రైనింగ్ ఉండేది కాదు. అంటే గన్స్ అవన్నీ అవసరం లే, ఓన్లీ కత్తిసాము కర్రసాము వస్తే సార్. మరి ఇప్పుడు గన్ కాల్చాలి అంటే గురి పెట్టడం, మరి కరెక్ట్ గా షూట్ చేయటం, అలాగే మళ్ళీ లోడ్ చేసుకోవడం, దాన్ని కాల్చడం, మ్యాచ్ లాక్ వెలిగించడం, ఇవన్నీ కూడా మరి కొత్త అంశాలు. మరి కొత్త విషయం వచ్చినప్పుడు టైం పడుతుంది. అలాగే సుశిక్షితులైనటువంటి సైనికులను తయారు చేయడంలో కుల సామాజిక కట్టుబాట్లను విస్మరించడం సమస్యలను సృష్టించింది. సో ఇక్కడ ఒక్కొక్కసారి మరి 1857 తిరుగుబాటులో కూడా మనకి ఏం జరిగింది? భారత్పూర్ లో మంగళ్ పాండే ఏం చేశాడు? ఒక సైనికాధికారిని చంపి పడేశాడు. ఎందుకని? అక్కడ ఏదో పంది కొవ్వు, ఆవు కొవ్వు ఉన్నటువంటి తోటాలని వాళ్ళకి ఇచ్చి దీన్ని వినియోగించండి అంటే అతను కోపం వచ్చి మా యొక్క సంస్కృతిని సాంప్రదాయాన్ని నువ్వు కాదంటావా అని చెప్పేసి మంగళ్ పాండే బారక్పూర్ 34 రెజిమెంట్ లో పనిచేసేవాడు. ఇతను చాలా కోపంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అధికారిని చంపేశాడు. తర్వాత అతను ఉరిదీశారు. ఆ ఉరిదీసిన తర్వాతే 1857 స్వాతంత్ర సంగ్రామం మరింత ఊపందుకుంది. అందరూ దొరికినట్టు చంపేశారు సైనికులు అందరూ కూడా. సో అలా ఊపందుకున్నటువంటిది మన భయం కారణంగా 1857లో ఆ సంగ్రామంలో ఓడిపోయాం. తిరిగి మళ్ళీ రావడానికి సుమారు 1857 నుంచి సుమారు 90 సంవత్సరాల పాటు మనం పోరాడి స్వాతంత్రాన్ని సాధించుకున్నాం.
ఓకేనా. సో ముగింపు లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ 1857 నాటికి భారత ఉపఖండంలో 63% భూభాగం, 78% జనాభాపై ప్రత్యక్ష పాలనలోకి వచ్చేసారు. అంటే బ్రిటిష్ వాళ్ళు సుమారు 63% భూభాగాన్ని ఆక్రమించేశారు. నియర్లీ 70% భూభాగం వాళ్ళ చేతుల్లోనే ఉండిపోయింది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక లాస్ట్ ఒక చిన్న బిట్తో ఇది క్లోజ్ అయిపోద్ది. ఏంటంటే ఇది ఇక్కడ మనకి మ్యాటర్ ఏంటి అంటే, ఇందాక మనం చెప్పినప్పుడు డచ్ వారు వచ్చారని చెప్పుకున్నాం కదా. ఈ డచ్ వారు ఎక్కడికి వెళ్ళి ఆగిపోయారు అంటే దక్షిణాఫ్రికా వెళ్ళిపోయారు. ఇంకా మన దగ్గరికి రాకుండా మన దగ్గరికి తక్కువ మంది వచ్చేవాడు, కానీ వీళ్ళు ఎక్కువ ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే దక్షిణాఫ్రికా వెళ్ళిపోయారు. పాపం ఆఫ్రికాలో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ సరైనటువంటి ఇది లేక అడవి జాతి ఎక్కువగా ఉండేవాళ్ళు. సో ఇక్కడ ఉండేటువంటి ఈ నీగ్రోసు, పిగ్మీసు ఇలాంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే బెదిరించి వాళ్ళు బానిసలుగా వ్యాపారం చేయడం మొదలుపెట్టారు. సో ఇక్కడ కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని చెప్తారు దాన్ని. కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఏమైతే ఉందో అంటే ఈ కేప్ ఆఫ్ గుడ్ హోప్ దగ్గర, ఈ కేప్ దగ్గర సుమారు ఎంతమంది ఉన్నారంట బానిసలు? 36,774 మంది బానిసలు ఉన్నారంట. వీళ్ళని ఎవరు బానిసత్వంలో నెట్టారు అంటే గుర్తుపెట్టుకోవాలి, డచ్ వారు. ఓకేనా. ఎక్కడ అంటే దక్షిణాఫ్రికాలో. ఏ సంవత్సరంలో అంటే ఎప్పుడు వీళ్ళ బానిసత్వం అంతమైందంటే 1834లో వీళ్ళ యొక్క బానిసత్వం అంతమైపోయే నాటికి అక్కడ 36,774 మంది బానిసలు ఉన్నారన్నటువంటి విషయాన్ని ఇక్కడ ఈ పాఠం ద్వారా మనకి ఇచ్చారు. ఓకేనా. సో ఈ పాఠం మొత్తం కంప్లీట్ అయిపోయింది. మరి ఈ పాఠం కంప్లీట్ అవడానికి నాకు సుమారు 2 గంటలు పట్టింది. ఇక్కడ మీరు టెక్స్ట్ బుక్ చదువుకుంటే మీకు కన్ఫ్యూజ్ అవుతారు, కానీ ఇక్కడ నేను చెప్పినట్టుగా చదువుకుంటే ఆ పాయింట్స్ ని చాలా జాగ్రత్తగా, నేను చాలా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నేను ఒక పాఠానికి సంబంధించి ఒక బిట్టే చెప్పను, దానికి అనుగుణంగా ఉన్నటువంటివి బిట్స్ అన్ని కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి నీట్గా నోట్స్ రాసుకోండి, 1-2 సార్లు వెరిఫై చేయండి. నిద్రపోయేటప్పుడు సైలెంట్ గా నా వీడియోని ఇయర్ ఫోన్స్ లోనో హెడ్ ఫోన్స్ లోనో వినండి, వింటే చాలా వచ్చేస్తుంది. అర్థమైందా? కాబట్టి మరి ఈ లెసన్ ని విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. ఇక 2 గంటలు నాన్ స్టాప్ గా చెప్పాను ఈ లెసన్ ని. ఓకేనా. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వర్మ క్లాస్ రూమ్ ని. మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.